రెడ్ లీఫ్ టౌన్ కి చెందిన ఆ హడావిడి మైదానంలో తెల్లటి వెలుగుల మెరుపులు కనిపించాయి. ఆ వెంటనే ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ప్రత్యక్షమయ్యారు. ఈ ఆటగాళ్లు షాడో గిల్డ్ కి చెందిన పునర్జన్మ పొందిన సభ్యులు. ఈ వ్యక్తుల ముఖాలపై దిగులుగా మరియు తీవ్రమైన బాధను స్పష్టంగా చూడవచ్చు. ఇటీవలి కాలంలో ఏదైనా సాధించి కోల్పోవడం కంటే మరేదీ నొప్పిని కలిగించదు. ఇప్పుడే వారు రెడ్ లీఫ్ టౌన్ కి అధిపతులు కావాలనుకుంటున్నారు అని కలలు కంటూ ఉన్నారు. వారి స్థాయిలు పెరుగుతున్నాయి, అది ఎగురుతున్నట్లుగా అనిపిస్తుంది. కాని తదుపరి క్షణంలో వారు చనిపోయారు. కేవలం వారి స్థాయిలు మరియు నైపుణ్య ప్రావీణ్యం తగ్గిపోయినట్లే కాక లెవెల్ 1లో ఉన్న అనుభవం కూడా కిందకి తగ్గిపోయింది. వారు సగటు ఆటగాళ్ల కంటే చాలా వెనుకబడి ఉన్నారు. ఫ్లేమింగ్ టైగర్ పునర్జన్మ పొందిన తర్వాత అతని ముఖం ఇంకా కోపంతో నిండిపోవడం జరిగింది. అతని కళ్ళు ఒక మనిషిని తినేసేలా ఉన్నాయి. సిస్టమ్, ఆటగాడు ఏ ఫెంగ్ నిన్ను చంపాడు. మీరు 3 సెకన్ల తర్వాత రెడ్ లీఫ్ టౌన్లో పునర్జన్మ పొందుతారు. అదే సమయంలో మీరు ఒక స్థాయి కోల్పోతారు మరియు మీ నైపుణ్య ప్రావీణ్యం ఒక 100 పాయింట్లు తగ్గుతుంది. ఏ ఫెంగ్, నేను నిన్ను వదిలిపెట్టను. నేను ఖచ్చితంగా నిన్ను మరణం కోసం ఆశపడేలా చేస్తాను. ఫ్లేమింగ్ టైగర్ సిస్టమ్ చూపించిన సంఖ్యలను చూసిన తర్వాత కోపంతో బిగ్గరగా అరిచాడు. అతని చర్యలు ఇతర ఆటగాళ్లను త్వరగా అతని నుండి దూరంగా ఉండేలా చేశాయి. అతన్ని ఈ పిచ్చివాడిని చూడటానికి కూడా సంకోచించారు. కొంతకాలం క్షోభను ప్రదర్శించిన తర్వాత ఫ్లేమింగ్ టైగర్ షాడో గిల్డ్ సభ్యులకు వారి బ్యాగ్లను తనిఖీ చేయమని ఆదేశించాడు. వారు పడిపోయిన అంశాలను తనిఖీ చేయమని చెప్పాడు. ఈ మరణం ప్రతి ఒక్కరికీ పెద్ద నష్టాన్ని కలిగించినప్పటికీ కాబోర్డ్స్ ను చంపడం ద్వారా పొందిన అనుభవం మాత్రమే కాదు, మానుపు కూడా ఉంది. ఇదే వారు సంతోషించే ఏకైక విషయం. కనీసం వారు తలకించకుండా పనిచేయలేదు. ఫ్లేమింగ్ టైగర్ తన బ్యాగ్లో చూసినప్పుడు ఒక్కసారిగా గొంతులో తీయదనం అనిపించింది. అతను ఒక ముక్కల రక్తం ఉమ్మేశాడు. వెంటనే మేము డార్క్ మూన్ వ్యాలీకి వెళ్తాము ఇప్పుడు. నేను ఆ పిల్లవాడిని చంపాలి. ఫ్లేమింగ్ టైగర్ ఆకాశాన్ని తాకేలా కోపంతో గట్టిగా అరిచాడు. అతను సీఫెంగ్ను అనుదించడానికి అనుకున్న నైపుణ్య పుస్తకం మాయమైంది. అది స్వోర్డ్స్మెన్ కోసం ఒక అరుదైన నైపుణ్యం మరియు అది కాబోల్డ్స్ను తవ్వడం ద్వారా వారు పొందిన అత్యంత విలువైన అంశం. ఇప్పుడు అది పోయింది. అయితే అత్యంత అనవసరమైన విషయం ఏమిటంటే ఆ నైపుణ్య పుస్తకం సీఫెంగ్ చేతుల్లో పడింది. చివరికి ఫ్లేమింగ్ టైగర్ యొక్క అన్ని శ్రమలు సీఫెంగ్ యొక్క లాభాలుగా మారాయి. ఇది అతను భరించలేని విషయం. అతని ద్వేషం సీఫెంగ్ను లెవెల్ 0కి చంపి పంపించినా కూడా తీర్చలేనిది. షాడో సభ్యులలో ఇతరులు ఫ్లేమింగ్ టైగర్కు ఏమీ జరిగిందో అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు సీఫెంగ్ కోసం వెతకడం వృధా ప్రయత్నమే. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎవ్వరూ కూర్చుని ఎదురుచూసేవారు కాదు. సీఫెంగ్ ఖచ్చితంగా పారిపోతాడు, వారిని ఎక్కడో ఒకచోట నవ్వుతూ ఉంటాడు. ఈ సమయంలో ఫ్లేమింగ్ టైగర్ యొక్క సిస్టమ్ కమ్యూనికేషన్ మోగింది. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నది ఎవరు? మరణించాలనుకుంటున్నారా? ఫ్లేమింగ్ టైగర్ కాల్ కనెక్ట్ అయిన తర్వాత శపించాడు. ఫ్లేమింగ్ టైగర్, ఈ ఒక్క రోజు కలవకపోతే నీ తత్వం బాగా పెరిగిపోయింది. ఆ మరొక పక్క వాయిస్ చాలా చల్లగా ఉండేది, కోపంతో ఉన్నట్లుగా అనిపించింది. ఆ గొంతు పరిచయంగా అనిపించినప్పుడు ఆ గొంతుకు సంబంధించిన వ్యక్తి గుర్తు వచ్చాక ఫ్లేమింగ్ టైగర్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. బ్రదర్ జాన్, మీరు? నేను నా ఆదేశంలో నా సహచరులను క్రమబద్ధం చేస్తున్నాను. బ్రదర్ జాన్ నన్ను సంప్రదిస్తారని నేను అనుకోలేదు. బ్రదర్ జాన్, దయచేసి ఈ మాటలు మీ గురించి కాదు అని అర్థం చేసుకోండి. చాలు. నీ సమస్య గురించి నాకు ఇప్పటికే తెలుసు. రెడ్ లీఫ్ టౌన్లో షాడో డెవలప్మెంట్కు నీవు కలిగించిన నష్టాన్ని మాత్రమే చూసినా సరే, నేను వెంటనే నిన్ను కలుస్తాను. ఇక మీదట రెడ్ లీఫ్ టౌన్ యొక్క టీం లీడర్గా కొనసాగాల్సిన అవసరం లేదు. టీం యొక్క ఎలిమెంటలిస్ట్ అయిన సైలెంట్ రైన్ తాత్కాలికంగా బాధ్యత తీసుకుంటాడు. నేను రెడ్ లీఫ్ టౌన్కు వచ్చే సమయానికి నీవు ఇంకా 2వ స్థాయికి చేరుకోలేదంటే షాడో నీకు అవసరం లేదు. ఫ్లేమింగ్ టైగర్ ఆ మాటలు విన్నాక దుఃఖమయంగా మారిపోయాడు.
సీఫెంగ్ పై అతని ద్వేషం 5 సరస్సులు మరియు 4 సముద్రాలతో కూడిన నీరు కూడా కడిగివేయలేకపోయింది. ఇంతలో డార్క్ మూన్ వ్యాలీలో సీఫెంగ్ మరియు బ్లాకీ షాడో సభ్యుల నుండి పడిపోయిన అంశాలను తీసుకుంటున్నారు. సీఫెంగ్ ప్రస్తుతం ఫ్లేమింగ్ టైగర్ వదిలిన నైపుణ్య పుస్తకాన్ని పట్టుకున్నాడు. ఫ్లేమింగ్ టైగర్ నిజంగా చాలా ఉదారంగా ఉన్నాడు. అతను నాకు ఈ అంశాన్ని కూడా వదిలివేశాడు. సీఫెంగ్ ఎటువంటి సంశయం లేకుండా ఆ నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ఎంచుకున్నాడు. విండ్ బ్లేడ్ యాక్షన్ టైప్. అవసరం కత్తి. స్థాయి 1. ప్రావీణ్యం 0/300. 5 యార్డ్స్ బయట 30 యార్డ్స్ లోపల శత్రువును ఎంబుష్ చేయండి. లక్ష్యానికి పరుగులు పెట్టినప్పుడు మూమెంట్ స్పీడ్ 40% పెరుగుతుంది మరియు 3 సెకన్ల పాటు దాడి వేగం 20% పెరుగుతుంది. కూల్డౌన్ 25 సెకన్లు. ఈ నైపుణ్యంతో స్వోర్డ్స్మన్ మొబిలిటీ చాలా పెరుగుతుంది. ఇది కైటింగ్ చేయడానికి ఇష్టపడే రేంజర్స్ మరియు మేజర్స్కు గొప్ప సమాధానం. ఫెంగ్ అన్నా, మనకి కావలసిన మీటియరేట్ ఓర్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. బ్రాంజ్ ఓర్ కూడా చాలానే ఉన్నాయి. షాడో నిజంగానే ఈసారి మనకు పెద్ద సహాయం చేసింది. బ్లాకీ ఉల్లాసంగా నవ్వాడు. నేలపై నుంచి ఓర్ సేకరిస్తున్నప్పుడు అతను ఒక ముదురు ఆకుపచ్చ రంగు ఓర్ను గమనించాడు. దానిని ఎత్తుకున్న తరువాత ఫెంగ్ అన్నా, ఇది స్టార్ క్రిస్టల్ అనేది ఏమిటి అని అడిగాడు. స్టార్ క్రిస్టల్ గురించి వినగానే సీఫెంగ్ తన కాళ్ల దగ్గర ఉన్న మీటియరైట్ ఓర్ను నిర్లక్ష్యం చేసి వెంటనే తిరిగి బ్లాకీ వైపు పరుగెత్తాడు. వాహ్, ఇది నిజంగానే స్టార్ క్రిస్టల్. బ్లాకీ, నీ అదృష్టం నిజంగా చాలా బాగుంది. నీకు ఇలాంటిదాన్ని కూడా దొరికింది, సీఫెంగ్ ఆనందంగా అన్నాడు. అతనికి అందించిన తర్వాత అతను ముదురు ఆకుపచ్చ ఓర్ను జాగ్రత్తగా చూశాడు. ప్రపంచంలోని ప్రతి మానవీయుడికి స్టార్ క్రిస్టల్ను వదిలివేయడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాలు 1 మిలియన్కు 1 మాత్రమే. ఇది ఇతరులకు వ్యర్థంగా కనిపించవచ్చు, కానీ సీఫెంగ్కు ఇది అనిర్వచనీయమైన ఖజానా. ఇదే అతనికి అత్యంత అవసరమైన విషయం కూడా. ఫెంగ్ అన్నా, ఈ స్టార్ క్రిస్టల్ ఏమి కోసం అని బ్లాకీ ఆశ్చర్యపోతూ అడిగాడు. సాధారణంగా సీఫెంగ్ ప్రశాంతంగా మరియు నిర్లిప్తంగా ఉంటాడు. స్టార్ క్రిస్టల్ యొక్క విలువను తెలిపే విధంగా అతని నుండి ఈ విధమైన ఉత్సాహకరమైన ప్రతిస్పందన వచ్చింది. దీనిని తినడానికి మాత్రమే, కాని ఆటగాళ్లకు కాదు. సీఫెంగ్ స్వల్పంగా చిరునవ్వు చిందించాడు కాని స్టార్ క్రిస్టల్ను అతను అందుకోకుండా వెనకడుగు వేశాడు. తినడానికి బ్లాకీ కొంచెం తికమక పడ్డాడు. ఎవరు రాయిని తింటారు? అయితే సీఫెంగ్ వివరించకపోవడానికి తనకన్నా మంచి కారణం ఉందని, అందువల్ల బ్లాకీ దానిని గురించి మరింత ప్రశ్నించడం ఆపేశాడు. కొద్దిసేపటికి అన్ని డ్రాప్స్ సేకరించబడ్డాయి. వారికి మొత్తం 14 ముక్కలు మీటియరైట్ ఓర్ మరియు 32 ముక్కలు బ్రాంజ్ ఓర్ లభించాయి. సీఫెంగ్ యొక్క క్వెస్ట్ పూర్తి చేయడమే కాకుండా ఇంకా కొన్ని మిగిల్చి ఉన్నాయి. అనంతరం వారిద్దరూ స్మితీ దగ్గరకు చేరుకున్నారు. మాస్టర్ జాక్, మీరు అడిగిన మీటియరైట్ ఓర్ సేకరించాను. సీఫెంగ్ అన్ని మీటియరైట్ ఓర్ అందించాడు, ఒకటి కూడా వదిలిపెట్టలేదు. ఇవన్నీ క్వెస్ట్ ఐటెమ్స్. వీటి స్టాక్ను ఎన్పీసీకు విక్రయిస్తే కేవలం 1 కాపర్ మాత్రమే వస్తుంది. ఇది పూర్తిగా విలువ లేకపోయింది. అందంగా చేశావు, యువక. అయితే ఒక అద్భుతమైన ఫోర్జర్ కావాలంటే నువ్వు విలువైన ఓర్ పొందడానికి తగినంత శక్తి కలిగి ఉండాలి. ఒక శక్తివంతమైన కోబోల్డ్ చీఫ్టన్ ఉంది. నీ శక్తిని నిరూపించడానికి దాన్ని చంపు. మాస్టర్ జాక్ మీటియరైట్ ఓర్ను నిల్వ చేసుకుంటూ పండితులాగా అన్నాడు. సిస్టమ్ హిడెన్ క్వెస్ట్ రోడ్ ఆఫ్ ఫోర్జింగ్. క్రిమ్సన్ స్టార్ మైన్లోని కోబోల్డ్ చీఫ్టన్ను చంపండి. 1 గంట సమయ పరిమితి. సీఫెంగ్ ఈ క్వెస్ట్కు 2వ దశ ఉన్నట్లు చూసినప్పుడు హమ్మర్ ట్రేడింగ్ను తిడితే బాగుండేదని అనిపించింది. అతను సీఫెంగ్కు ఈసారి పెద్ద సమస్యను కలిగించాడు. అనుకున్నట్లుగానే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వాటిని తమ దగ్గర ఉంచుకుంటారు. ఎవ్వరూ నమ్మదగినవారు కాదు. అందరూ అబద్ధాలు చెబుతారు. సీఫెంగ్ గత జీవితంలో హమ్మర్ ట్రేడింగ్ ఈ క్వెస్ట్ యొక్క 2వ దశ గురించి ప్రస్తావించలేదు. ఇప్పుడు 2వ దశ సమయపరిమిత క్వెస్ట్ కనిపించింది. ఇది చీఫ్టన్ మానవీయుడిపై ఉంది. ఇది కేవలం ఎలైట్ మానవీయుడు కాదు,
నువ్వు అనుకోకుండా ఎదురుపడతావు. చీఫ్టన్ ఒక ప్రత్యేక ఎలైట్ కంటే కూడా శక్తివంతమైనది. ఇది ఒక డంజన్ బాస్కు సమానం. సీఫెంగ్ కేవలం 3వ స్థాయిలో ఉన్నాడు, మరియు లీడర్ మానవీయుడు అతనికి చాలా ప్రమాదకరమైనది. సీఫెంగ్ గత జీవితంలో హమ్మర్ ట్రేడింగ్ 16వ స్థాయిలో ఉన్నప్పుడు ఈ క్వెస్ట్ని స్వీకరించాడు. క్వెస్ట్ పూర్తి చేయడం చాలా సులభం. వదిలించుకుందాం, మొదట చూద్దాం. మోసపోయినందుకు అతను ఏమీ చేయలేకపోయాడు. అయితే సీఫెంగ్ వదిలిపెట్టాలనుకోలేదు. ఫోర్జింగ్ టాలెంట్ చాలా గొప్ప ఉపయోగం కలిగి ఉంది, మరియు సీఫెంగ్ దీన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి. తరువాత సీఫెంగ్ మరియు బ్లాకీ కోబోల్డ్లను చంపుతూ క్రిమ్సన్ స్టార్ మైన్లోని లోతైన భాగాలకు చేరుకున్నారు. ప్రవేశం వద్ద ఉన్న కోబోల్డ్లతో పోలిస్తే లోపల ఉన్న కోబోల్డ్లు ఇకపై 4వ స్థాయిలో లేరు, వారు 5వ స్థాయిలో ఉన్నారు. వారిని చంపడం చాలా సమయం మరియు శక్తిని తీసుకుంటుంది. తరచుగా ఒక కోబోల్డ్ చంపకముందే మరొక కోబోల్డ్ మళ్లీ పుట్టుకువస్తుంది. కోబోల్డ్ యొక్క స్థాయిని 2 ద్వారా తగ్గించడానికి బ్లాక్ స్టీల్ బీర్ లేకపోతే సీఫెంగ్ మరియు బ్లాకీ చంపే వేగం మళ్లీ పుట్టుకువచ్చే స్థాయిని అనుసరించలేకపోయేవారు. అరగంట తర్వాత సీఫెంగ్ మరియు బ్లాకీ క్రిమ్సన్ స్టార్ మైన్లోని లోతైన భాగానికి చేరుకున్నారు. అది ఒక పెద్ద ఖాళీ స్థలం. చుట్టుపక్కల ఓర్ను తవ్వుతున్న 10 మంది కోబోల్డ్లు ఉన్నారు. ఖాళీ ప్రాంతం మధ్యలో ఒక పెద్ద ఆకారమున్న మానవీయుడు నిలబడి ఉన్నాడు. ఇది ఒక ఆర్మర్ ధరించిన కోబోల్డ్, మరియు ఇది ఇతర కోబోల్డ్లకు నిరంతరం ఆదేశాలను ఇస్తుంది. కోబోల్డ్ చీఫ్టన్ యాంగ్. స్థాయి 5. హెచ్పి 2100 బె 2100. దాని హెచ్పి మాత్రమే ఒక వ్యక్తిని నిరాశలోకి నెట్టడానికి సాక్షాత్కారం కాకుండా కోబోల్డ్ చీఫ్టన్ ధరించిన భారీ ఆర్మర్ను కూడా చూడాలి. దాని రక్షణ ఖచ్చితంగా అధికంగా ఉంటుంది. భౌతిక ప్రకృతి దాడులు పెద్దగా నష్టాన్ని కలిగించడం సరిగా సాధ్యం కాదు. అంతేకాక చీఫ్టన్ ర్యాంక్ మానవీయులకు యుద్ధంలో ఉన్నప్పుడు ప్రతి 5 సెకన్లకు 2% హెచ్పి పునరుద్ధరణ వేగం ఉంటుంది. దాని అర్థం కోబోల్డ్ చీఫ్టన్ ప్రతి 5 సెకన్లకు 42 హెచ్పి పునరుద్ధరణ చెందుతుంది. ఇది తక్కువగా అంచనా వేయదగిన సంఖ్య కాదు. ఒక సగటు స్థాయి 5 ఆటగాడి భౌతిక ప్రకృతి నష్టం 5 సెకన్లలో 42 నష్టాన్ని కూడా కలిగించడంలో విఫలమవుతుంది. స్మోక్ బాంబులను ఉపయోగించి కోబోల్డ్ చీఫ్టన్ను సురక్షితంగా చంపడం అసాధ్యం. ఒక చీఫ్టన్ మానవీయుడు చూడగలిగే పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. ఒక కోబోల్డ్కి కూడా 55 గజాల వ్యాసంలో చూడగలుగుతుంది. స్మోక్ బాంబును ఉపయోగించి దాని చూపు పరిధిని 10 గజాల పరిధిలో తగ్గించినా ఇంకా 45 గజాల దూరం ఉంటుంది. 40 గజాల వరకు అతి దూరంగా కాల్చగల రేంజర్స్ కూడా ఇది సరిపోదు. సీఫెంగ్ ఆలోచించి కోబోల్డ్ చీఫ్టన్ వైపు చూస్తూ నవ్వాడు. నేను నిజంగానే దాన్ని ఉపయోగించాల్సి వస్తుందా? బ్రదర్ ఫెంగ్, మనం నిజంగా ఈ కోబోల్డ్ చీఫ్టన్ను ఓడించగలమా అని బ్లాకీ అడిగాడు. కోబోల్డ్ చీఫ్టన్ను చూసినప్పుడు అతని దగ్గర ఆత్మవిశ్వాసం ఒక్క కణం కూడా లేదు. దాని భయంకరమైన హెచ్పి సంఖ్యను పక్కన పెడితే దాని వెనుక ఉన్న భారీ కత్తి ఎవరినైనా భయాందోళనకు గురిచేయడానికి సరిపోతుంది. ఆ కత్తి బ్లాకీని తాకితే అతను ఒక క్షణంలోనే మాంసపు పేస్ట్గా మారిపోతాడు. నాకు తెలియదు అని సీఫెంగ్ తల ఊపుతూ చెప్పాడు. ప్రణాళికలు మార్పును అనుసరించలేవు. గనిలో ఉపయోగించదగిన ప్రదేశం ఏదీ లేదు. చంపాలనుకుంటే వారు కోబోల్డ్ చీఫ్టన్తో నేరుగా పోరాడాల్సిందే. కోబోల్డ్ చీఫ్టన్ సీఫెంగ్ ఇప్పటివరకు ఎదురైన అత్యంత శక్తివంతమైన రాక్షసుడు. అతనికి సరిపడా సమయం ఉంటే సీఫెంగ్ 5వ స్థాయిలో ఉండగా ఇక్కడకు వచ్చేవాడు మరియు పూర్తిగా బ్రాంచ్ ఎక్విప్మెంట్తో ఉండేవాడు. అప్పుడు అతనికి 80% అవకాశాలు ఉండేవి. అయితే ఫోర్జింగ్ మాస్టర్ జాక్ ఇచ్చిన సమయం చాలా తక్కువగా ఉంది. పోరాటాన్ని మిగిలి ఉన్న 20 నిమిషాల్లో ముగించాలనుకుంటే అతను 5వ స్థాయి ఎలైట్ల చిన్న బృందాన్ని పంపాల్సి ఉంటుంది. అయితే ఆ ఇద్దరే ఉన్నారు. వారి పరికరాలు కూడా సరిగా లేవు. 20 నిమిషాల్లో కోబోల్డ్ చీఫ్టన్ను చంపాలని ప్రయత్నించడం అసంభవం. అయితే క్వెస్ట్ పూర్తి చేయకపోతే దాని ప్రభావాలు తీవ్రమైనవిగా ఉంటాయి. ఈ హిడెన్ క్వెస్ట్ను చేయడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది.
ఇది విఫలమైతే సిఫెంగ్ దాన్ని మళ్లీ స్వీకరించలేడు. అందువల్ల సిఫెంగ్ ఈ క్వెస్ట్ను వదులుకోవడానికి ఇంకా ఇష్టపడడం లేదు. నేను ప్రయత్నించాల్సిందే. సిఫెంగ్ ఇష్టం లేకుండా మేజిక్ వెపన్ అబీసల్ బ్లేడ్ను తీసుకున్నాడు. తన గత జీవితంలో సిఫెంగ్ ప్రత్యక్షంగా చూసిన మేజిక్ వెపన్ల సంఖ్య వేళ్లపై లెక్కించదగినంత. మేజిక్ వెపన్ యొక్క శక్తిని చూసిన ఎవరైనా దానికి లొంగిపోయేవారు. అలాగే ఒక మేజిక్ వెపన్ను సరిగ్గా ఉపయోగించగలవారు ఫీనిక్స్ రెక్కల మాదిరిగా అరుదుగా ఉండేవారు. క్రిమ్సన్ వార్గార్డ్ అలాంటి వ్యక్తి. అతను ఒక 100,000 మందికి పైగా వ్యక్తులు పాల్గొన్న ఒక గిల్డ్ వార్లో ప్రసిద్ధి పొందాడు. ఆ యుద్ధంలో క్రిమ్సన్ వార్గార్డ్ తన చేతిలో రక్తంతో నిండిన మేజిక్ వెపన్ క్రిమ్సన్ ఘోస్ట్ యాక్స్ను పట్టుకున్నాడు. ఆ కత్తితో 1000 మందికి పైగా యోధుల సమూహాల్లోకి ప్రవేశించి వారిని ఊచకోత కోశాడు. అతని భారీ కత్తిని అడ్డుకునే వ్యక్తి ఎవరూ లేకపోయారు. చివరికి శత్రు గిల్డ్ అపహాస్యంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. క్రిమ్సన్ వార్గార్డ్ 10,000 మందికి ఎదురు నిలిచిన దృశ్యాన్ని సృష్టించాడు. ఆ యుద్ధం తర్వాత అతను మహిమనొందిన వార్గార్డ్ ఎంపైర్ను నిర్మించాడు. ఇంకా మాడ్మన్ విండ్చేసర్ కూడా ఉన్నాడు. అతను మేజిక్ వెపన్ ఈవిల్ స్పిరిట్ రోర్ను పట్టుకున్నాడు. కేవలం బాణం మాత్రమే చేతిలో ఉండగా విండ్చేసర్ ఒంటరిగా ఒక నగరాన్ని కాపాడాడు. వేలాది శత్రువుల ఆటగాళ్లలో ఒక్కరూ కూడా ఆ నగరానికి ఒక 100 గజాల దూరంలోకి రావడానికి వీలు లేదు. ఒకే బాణంతో విండ్చేసర్ ఇంపోజింగ్ ఎక్స్పర్ట్ యొక్క గిల్డ్ లీడర్ అయిన ఔట్స్టాండింగ్ ఎక్స్ట్రార్డినరీని స్నైప్ చేశాడు. ఆ సమయంలో ఔట్స్టాండింగ్ ఎక్స్ట్రార్డినరీ ఆ నగరానికి ఒక 100 గజాల దూరంలో నిలబడి ఉన్నాడు. మేజిక్ వెపన్ వాడేవారు ఎవరైనా వారు గాడ్స్ డొమైన్లో ప్రసిద్ధులైన అగ్రశ్రేణి నిపుణులుగా ఉండేవారు మరియు అందరి నుండి గౌరవం పొందేవారు. సిస్టమ్, మీరు అబీసల్ బ్లేడ్ను బైండ్ చేయాలనుకుంటున్నారా? సిఫెంగ్ లోతుగా ఊపిరి పీల్చి బైండ్ చేయడాన్ని ఎంచుకున్నాడు. మేజిక్ వెపన్ యొక్క బ్యాక్ల్యాష్ గురించి అతను ఇకపై పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ వ్యక్తులు మేజిక్ వెపన్లను నియంత్రించగలిగితే తనలా తిరిగి జన్మించిన వ్యక్తి ఇంకా పెరుగుతున్న ఆ కొత్తవాళ్లు కంటే ఎలా ఓడిపోతాడు? బైండింగ్ పూర్తి అయిన వెంటనే సిఫెంగ్ తన మొత్తం శరీర శక్తి సన్నగిల్లిపోవడాన్ని స్పష్టంగా గమనించాడు. అతని స్థాయిలు కూడా ఒక్కొక్కటిగా తగ్గుతూ ఒక్క క్షణంలో 0వ స్థాయికి వచ్చిపోయాయి. అయితే మరొక క్షణంలో ఒక శక్తి తన శరీరంలో ప్రవహించడం ప్రారంభించింది. అతని శరీరం 3వ స్థాయిలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు మరింత బలంగా ఉంది. అబీసల్ బ్లేడ్ యొక్క అట్రిబ్యూట్లను చెక్ చేసినప్పుడు సిఫెంగ్ ఇంకా షాక్కు గురయ్యాడు. అబీసల్ బ్లేడ్ మేజిక్ వెపన్ 1 హ్యాండెడ్ స్వోర్డ్. అటాక్ పవర్ 24. అన్ని అట్రిబ్యూట్లు 10. అటాక్ స్పీడ్ 3. మాన్స్టర్ స్థాయిని 5 ద్వారా ఇగ్నోర్ చేస్తుంది. దాడులు 2x డామేజ్ కలిగించే 15% అవకాశం, అన్ని గణాంకాలను 30% తగ్గించే డూమ్ కర్స్ను ప్రేరేపించే 10% అవకాశం కలిగి ఉంటుంది. ఇది 20 సెకన్ల పాటు కొనసాగుతుంది. స్వోర్డ్స్మాన్ జాబ్కు చెందిన వాడుకరులైతే అన్ని స్కిల్ లెవెల్స్ 2 ప్రతి స్థాయి పెరుగుదల కోసం 2 ఉచిత సామర్థ్య పాయింట్లను పెంచుతుంది. ఎక్విప్మెంట్ స్థాయి 0 లెవెల్ అప్ చేయబడవచ్చు. 5వ స్థాయి బ్రాంజ్ ఎక్విప్మెంట్ 10 మరియు 5వ స్థాయి మిస్టీరియస్ ఐరన్ ఎక్విప్మెంట్ 1 తినిపిస్తే లెవెల్ 5కి లెవెల్ అప్ అవుతుంది. అభివృద్ధి చేయబడవచ్చు తెలియదు. అదనపు స్కిల్ 1 ఫ్యాంటమ్ కిల్ వెంటనే ఒక డాపెల్గేంజర్ను సృష్టిస్తుంది. మీరు ఈ డాపెల్గేంజర్ను నియంత్రించవచ్చు. డాపెల్గేంజర్ ఒరిజినల్ బాడీ యొక్క 50% అట్రిబ్యూట్లు మరియు అన్ని స్కిల్స్ కలిగి ఉంటుంది. అదే సమయంలో డాపెల్గేంజర్ మరియు ఒరిజినల్ బాడీ మార్చబడవచ్చు. వ్యవధి 30 సెకన్లు. కూల్డౌన్ 5 నిమిషాలు. అదనపు స్కిల్ 2 అబీసల్ బైండ్ శత్రువులను బంధిస్తుంది మరియు కదలికను నిరోధిస్తుంది. డిఫెన్స్ ఒక 100% తగ్గిస్తుంది. వ్యవధి 3 సెకన్లు. కూల్డౌన్ 1 నిమిషం. అదనపు నైపుణ్యం 3 9 డ్రాగన్స్ స్లాష్ వెంటనే వాడుకరి ఉపయోగించడానికి అబీసల్ బ్లేడ్ యొక్క 9 భూతాలను సృష్టిస్తుంది. ప్రతి భూతం కత్తి గరిష్టంగా 30% నష్టం కలిగించగలదు. వ్యవధి
20 సెకన్లు. కూల్డౌన్ 5 నిమిషాలు. అబీసల్ బ్లేడ్ ప్రఖ్యాత స్మిత్ ఒలిసెస్ స్వయంగా బ్లాక్ డ్రాగన్ కింగ్ యొక్క దంతాలను మెటీరియల్గా ఉపయోగించి సృష్టించాడు. ఇది 36 ప్రసిద్ధ కత్తుల్లో ఒకటి మరియు 31వ ర్యాంక్లో ఉంది. అయితే ఈ కత్తి బ్లాక్ డ్రాగన్ కింగ్ ద్వారా శపించబడింది. వాడుకరికి అపారమైన శక్తిని అందించడమే కాకుండా కొంతకాలం తర్వాత బ్యాక్ల్యాష్ అవుతుంది. వాడుకరుడు బ్యాక్ల్యాష్ను అణచివేయలేకపోతే బ్లాక్ డ్రాగన్ కింగ్ యొక్క శాపం వల్ల అన్ని అట్రిబ్యూట్లు 50% శాశ్వతంగా తగ్గిపోతాయి. డ్రాప్ చేయలేని విధంగా ఉంది. వ్యాపారం చేయలేని విధంగా ఉంది. ఈ రకమైన అట్రిబ్యూట్లను, ఈ అన్ని అదనపు నైపుణ్యాలను చూస్తే అబీసల్ బ్లేడ్ దేవుని ఆయుధానికి వేరే కాదు. అయితే ఈ ప్రసిద్ధ కత్తులు ఇంకా 35 ఉన్నాయి మరియు అబీసల్ బ్లేడ్ కేవలం తక్కువ స్థాయి కత్తుల్లో ఒకటి మాత్రమే. మొదటి స్థానం పొందిన కత్తి ఏ రకమైనది ఉంటుందో ఊహించడం చాలా కష్టం. బ్రదర్ ఫెంగ్, నన్ను భయపెట్టకు. మీరు ఎలా 0వ స్థాయికి వచ్చారు? సీఫెంగ్ వైపు చూసి బ్లాకీ షాక్కు గురయ్యాడు. కొబోల్డ్ చీఫ్టన్కు ఎదురుదాడి చేయడం ఇప్పటికే సమస్యగా ఉంది. ఇప్పుడు సీఫెంగ్ 0వ స్థాయికి పడిపోవడంతో దాన్ని ఎలా ఎదుర్కొంటాం? ఆందోళన చెందకు. చిన్న మాబ్లను క్లియర్ చేయడానికి స్మోక్ బాంబులను ఉపయోగించు. కొబోల్డ్ చీఫ్టన్ను నాకు వదిలివేయి. సీఫెంగ్ అట్రిబ్యూట్ ప్యానెల్ను తెరిచి 6 ఫ్రీ అట్రిబ్యూట్ పాయింట్లన్నింటినీ చురుకుదనం, అజిలిటీ లో ఉంచాడు. అతని చురుకుదనం 20 పాయింట్లకు చేరుకుంది. ఫాస్ట్ అండ్ నింబుల్ ని యాక్టివేట్ చేసింది. సీఫెంగ్ తన కత్తిని కొబోల్డ్ చీఫ్టన్పై పరీక్షించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. పాత్ర: ఏ ఫెంగ్, మానవుడు. సంబంధిత రాజ్యం: స్టార్ మూన్. పదవి: మైట్ ఆఫ్ ఎ థౌజండ్. జాబ్: స్వోర్డ్స్మన్. స్థాయి: 0. హెచ్పి: 460/460. అటాక్ పవర్: 72. డిఫెన్స్: 4. అటాక్ స్పీడ్: 10. మూవ్మెంట్ స్పీడ్: 8. అట్రిబ్యూట్స్: శక్తి 24, చురుకుదనం 20, ఎండ్యూరెన్స్ 22, ఇంటెలిజెన్స్ 13, వైటాలిటీ 13. సిస్టమ్: శక్తి 20 పాయింట్లకు చేరుకుంది. హిడెన్ బేసిక్ స్కిల్: స్మాషింగ్ ఫిస్ట్ యాక్టివేషన్. కొయ్యే ఆయుధాలను చేతులతో నేలకొరగగలరు. సిస్టమ్: ఎండ్యూరెన్స్ 20 పాయింట్లకు చేరుకుంది. హిడెన్ బేసిక్ స్కిల్: రోబస్ట్ ఫిజిక్ యాక్టివేషన్. శక్తి మరియు ఎండ్యూరెన్స్ యొక్క హిడెన్ బేసిక్ స్కిల్స్ యాక్టివేషన్తో సీఫెంగ్ ఇప్పుడు తన ప్రస్తుత శరీర సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు. అతను ఇకపైన 3 సెకన్ల హీరో కాదు. అతను స్థాయి 0లో ఉన్నప్పటికీ అతని ప్రస్తుత దాడి శక్తి మరియు అట్రిబ్యూట్స్ అతను స్థాయి 3లో ఉన్నప్పుడు కంటే చాలా ఎక్కువ. అతని హెచ్పి మరింత అద్భుతమైనది. ఇది స్థాయి 5 షీల్డ్ వారియర్స్ యొక్క హెచ్పి కంటే తక్కువ కాదు. సీఫెంగ్ ఇంకా చాలా హైలెవెల్ నైపుణ్యాలు కలిగి ఉన్నాడని చెప్పనవసరం లేదు. అతను కొబోల్డ్ చీఫ్టన్తో పోరాడటానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాడు. సీఫెంగ్ తన శరీరానికి అలవాటు పడుతూ ఉండగా బ్లాకీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అన్ని కొబోల్డ్లను క్లియర్ చేశాడు. ఒంటరిగా కొబోల్డ్ చీఫ్టన్ను వదిలివేశాడు. నేను అగ్రోను తీయడానికి వెళ్తాను, ఆ తర్వాత మీరు పిచ్చిగా దాడి చేయవచ్చు, సీఫెంగ్ సూచించాడు. ముందుకు ఒక అడుగు వేసి సీఫెంగ్ కొబోల్డ్ చీఫ్టన్ వైపు పరిగెత్తాడు. విండ్ బ్లేడ్. చిరునవ్వులోనే సీఫెంగ్ కొబోల్డ్ చీఫ్టన్ ముందు కనిపించాడు. కొబోల్డ్ చీఫ్టన్ ఇంకా ప్రతిస్పందించక ముందే 2 నల్లని కాంతి శిఖరాలు దాని మెడపై దూసుకుపోయాయి. ఒక్కసారిగా దాని మెడ నుంచి రక్తం పిచికారీ అయింది. కొబోల్డ్ చీఫ్టన్ బాధతో అరవడం ప్రారంభించింది. 2 భయంకరమైన నష్టాలు దాని తలపై కనిపించాయి. 63:128. కొబోల్డ్ చీఫ్టన్ చివరకు ప్రతిస్పందించింది. అయితే కత్తి కాంతి మరొకమారు దాని శరీరంలోని రక్షణ లేని ప్రాంతం నుండి గుచ్చింది. చాప్. మరో 105 నష్టం కొబోల్డ్ చీఫ్టన్ పై పడింది. స్థాయి 4 చాప్ యొక్క శక్తి ఆశ్చర్యకరం. పెద్ద యాక్స్ నేలపై పడినప్పుడు ఇది ఒక పెద్ద గుంతను సృష్టించింది. అయితే సీఫెంగ్ అప్పటికే వెనక్కి వెళ్లి
స్థాయి 4 థండరింగ్ ఫ్లాష్ ఉపయోగించి దాడి చేయడం ప్రారంభించాడు. 3 ఉగ్రమైన మెరుపులు కొబోల్డ్ చీఫ్టన్ యొక్క భారీ శరీరం గుండా వెళ్లాయి. 84, 101, 123 నష్టాలను సృష్టించాయి. సీఫెంగ్ కేవలం ఒక్క ఎక్స్చేంజ్లోనే కొబోల్డ్ చీఫ్టన్ నుండి 600 కంటే ఎక్కువ హెచ్పి తీసుకున్నాడు. ప్రసిద్ధ కత్తి అబీసల్ బ్లేడ్ యొక్క శక్తి సీఫెంగ్ను కూడా షాక్కు గురిచేసింది. దూరంగా ఉన్న బ్లాకీ ఇంకా విస్తుపోయాడు. కొబోల్డ్ చీఫ్టన్ కి సీఫెంగ్ ఆకస్మిక దాడి వల్ల పెద్ద నష్టం కలిగింది. ఆ దెబ్బతో చీఫ్టన్ కి గాయం అయి అందులో నుండి కారిన రక్తం దానికే ఒక ఉత్తేజకంగా మారింది. కొబోల్డ్ చీఫ్టన్ తన భారీ గొడ్డలిని ఎత్తి సీఫెంగ్ పై వరుసగా ఒకటి తరువాత ఒకటి దాడులు చేసింది. సీఫెంగ్ ఆకస్మిక దాడిపై చీఫ్టన్ సరిగా ప్రతిస్పందించలేకపోయింది. అది కేవలం తన సహజ స్వభావం ప్రకారం దాడి చేసింది, అందువల్ల దాని దాడులు చాలా తీవ్రమైనవిగా మారాయి. కొబోల్డ్ చీఫ్టన్ ఉగ్రదాడులు ఎదుర్కోవడంలో ఒక లెవెల్ 5 షీల్డ్ వారియర్ లేదా గార్డియన్ నైట్ కూడా ఒక క్షణంలోనే చనిపోతారు. అలాంటి తీవ్రమైన దాడుల మధ్య సీఫెంగ్ వెనక్కు తగ్గడం తప్ప ఏం చేయలేకపోయాడు. అతనికి ప్రతిదాడి చేయడానికి అవకాశం లేకపోయింది. పిడికెడు పరిమాణంలో ఇన్కమింగ్ రాబుల్ని కూడా తప్పించుకోవాల్సి వచ్చింది. అవి అతన్ని తాకితే అతనికి గణనీయమైన నష్టం కలిగిస్తుంది. ఒక మనిషి మరియు ఒక రాక్షసుడు ఉన్నత వేగంతో కదలికలు మారుస్తూ పోరాడుతున్నారు. ఇది సాధారణ మనిషి అయితే అతను ఒక్క కదలిక కూడా చేయలేకపోతాడు. అతను గొడ్డలి ద్వారా 2 భాగాలుగా చీలిపోతాడు, మరణిస్తాడు. బ్లాకీ, త్వరగా దాడి చేయి. నేను ఎక్కువసేపు నిలువలేను. సీఫెంగ్ 7 నుంచి 8 వరకు సెకన్లుగా తప్పించుకోవడంలో ఉన్నాడు. బ్లాకీ ఇంకా దాడి చేయకపోవడం గమనించి అతను గట్టిగా కేక వేశాడు. వారు ఒక చీఫ్టన్ బాస్కి ఎదురుపడుతున్నారు, చిన్న ఎలైట్ కాదు. చీఫ్టన్ బాస్ దాడి పద్ధతులు ఎలైట్ లాంటివి కాదు, అది వివిధ రకాల దాడులు చేయగలదు. చీఫ్టన్ బాస్ ఒక తెలివితేటలు కలిగిన రాక్షసుడు. అది ఆడుగాళ్లను దృష్టిలో ఉంచుకుని దాడి పద్ధతులు మార్చుతుంది. ఒక సాధారణ ఎలైట్ కంటే 2 నుంచి 3 రెట్లు శక్తివంతమైనది. చీఫ్టన్ బాస్ ఒక ఎలైట్ కంటే కనీసం 4 రెట్లు శక్తివంతమైనది. సీఫెంగ్ కొబోల్డ్ చీఫ్టన్తో కేవలం 7 నుంచి 8 వరకు సెకన్ల పాటు మాత్రమే పోరాడాడు కాని అది కొన్ని నిమిషాలు లాగానే అనిపించింది. కేవలం దాడులను అడ్డుకోవడం మరియు అప్పుడప్పుడు ప్రతిదాడి చేయడం వల్ల సీఫెంగ్ ఒక 100కి పైగా హెచ్పి కోల్పోయాడు. ఈ పరిస్థితి కొనసాగితే అతని హెచ్పి 0కి చేరడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రఖ్యాత కత్తి అబిస్సల్ బ్లేడ్తో సీఫెంగ్ యొక్క లక్షణాలు విపరీతంగా పెరిగాయి. ఇది ఒక క్లోజ్ రేంజ్ ఆటగాడికి అత్యంత ముఖ్యమైన 3 మౌలిక నైపుణ్యాలను చురుకుగా మార్చింది. ఈ నైపుణ్యాలతో సీఫెంగ్ అసాధారణమైన దాడులు మరియు తప్పించుకునే కదలికలను నిరంతరం ప్రదర్శించగలిగాడు. అతనికి అబిస్సల్ బ్లేడ్ లేకపోయుంటే సీఫెంగ్ అప్పటికే మరణించి ఉండేవాడు. నేను వస్తాను సహాయం చేయడానికి, బ్రదర్ ఫెంగ్ అని బ్లాకీ తన పొరపాటును గుర్తించి తన తడి అడ్డం తిప్పి ఒక శాపాన్ని మంత్రిస్తున్నాడు. కొబోల్డ్ చీఫ్టన్ను లక్ష్యంగా ఉంచి అతను డార్క్ ఏరోను విసిరాడు. డార్క్ ఏరో కొబోల్డ్ చీఫ్టన్ శరీరంపై పడింది, కాని కేవలం 17 పాయింట్ల నష్టం మాత్రమే చేసింది. ఈ నష్టాన్ని చూసి బ్లాకీ నోరు తెరుచుకుంది. ఒక చీఫ్టన్ రాక్షసుడి రక్షణ ఎంత గట్టిదో చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఒక లెవెల్ 5 రాక్షసుడిపై దాడి చేస్తే బ్లాకీ 50కి పైగా నష్టం చేయగలడు. కాని ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 3వ వంతుకే తగ్గిపోయింది. ఒక చీఫ్టన్ రాక్షసుడి రక్షణ ఎంత గట్టిదో ఈ సీన్ ద్వారా తెలుస్తోంది. మరోవైపు సీఫెంగ్ ఒక్క దెబ్బలో ఒక 100కి పైగా నష్టం చేస్తాడు. అలాంటి దాడి శక్తి ఏంటి? సీఫెంగ్ అకస్మాత్తుగా యుద్ధ మధ్యలో అబిస్సల్ బ్లేడ్ని ఛాప్ చేయడం ప్రారంభించాడు. చాప్! కొబోల్డ్ చీఫ్టన్ దాడిలోని ఒక ఖాళీకి చీకటి కిరణం చొచ్చుకుపోయింది. పెంగ్! సీఫెంగ్ తన శరీరాన్ని స్థిరపరిచే ముందు 3 అడుగులు వెనక్కి తగ్గాడు. అతని తల మీద 30 పాయింట్లకు పైగా నష్టం కనిపించింది. మరోవైపు కొబోల్డ్ చీఫ్టన్ యొక్క భారీ గొడ్డలి కేవలం వెనక్కి తిప్పబడింది, గాలిలో కొద్దిగా ఆగింది. ఇది పనిచేసింది. నా బలం కేవలం సరిపోతుందని అనిపిస్తుంది,
అని సీఫెంగ్ ఈ దాడితో చాలా సంతృప్తి చెందాడు. గాడ్స్ డొమైన్లో యుద్ధాల సమయంలో ఆటగాళ్లు కేవలం రక్షణ మరియు తప్పించుకోవడం మాత్రమే కాదు, రాక్షసుడి దాడిని అడ్డుకోవడమూ చేయగలరు. ఇది రాక్షసుడి దాడిని కాసేపు ఆపేస్తుంది, రాక్షసుడి దాడిని నిలిపివేస్తుంది. ఇది ఒక ఉన్నత స్థాయి యుద్ధ సాంకేతికత. అటువంటి సాంకేతికతలు గాడ్స్ డొమైన్ ప్రారంభం నుండి 60 నెలల తర్వాతే ప్రాచుర్యం పొందాయి, ముఖ్యంగా బాస్ యుద్ధాలలో. మెయిన్ ట్యాంక్, మెట్రిక్టన్ అటువంటి సాంకేతికతలు నేర్చుకోకపోతే ఫలితంగా మొత్తం పార్టీ నాశనం అవుతుంది. కారణం, ఒక బాస్ యొక్క పిచ్చి మరియు నిరంతర దాడులను అడ్డుకునే ఆటగాళ్లు లేరు. కొబోల్డ్ చీఫ్టన్ యొక్క క్షణిక ఆగిపోవడం దాని బలహీనమైన బిందువును బయటపెట్టింది. సీఫెంగ్ ఏమాత్రం సందేహించకుండా ముందుకు దూకాడు. తన మొత్తం బలాన్ని చేతిలో సమీకరించి సీఫెంగ్ అబిస్సల్ బ్లేడ్ని గట్టిగా పిడికిలిగా పట్టుకుని కొబోల్డ్ చీఫ్టన్ను నిరంతరం దాడి చేశాడు. 4 కత్తి కాంతుల రేఖలు కొబోల్డ్ చీఫ్టన్ యొక్క నిర్బంధ భాగాలపై తాకాయి. నష్టాన్ని పెంచే ప్రభావంతో సీఫెంగ్ యొక్క దాడి కొబోల్డ్ చీఫ్టన్ నుండి వెంటనే 300 హెచ్పీను తీసుకువెళ్ళింది. బ్లాకీ యొక్క దాడిని కలిపి కొబోల్డ్ చీఫ్టన్ కేవలం 900 హెచ్పీ మాత్రమే మిగిలింది. ఆవ్ 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 కొబోల్డ్ చీఫ్టన్ పిచ్చిపోవడం మొదలుపెట్టింది. తన భారీ గొడ్డలిని పక్కన పడేసి దాని నడుము నుండి 2 గొడ్డళ్లు తీసింది. ఆకృతిలో మార్పు రావడంతో కొబోల్డ్ చీఫ్టన్ యొక్క దాడి పద్ధతులు కూడా మారాయి. కొబోల్డ్ చీఫ్టన్ పెద్ద గొడ్డలిని పట్టుకున్నప్పుడు బర్సర్కర్ అయితే, ఇప్పుడు 2 కత్తులను పట్టినప్పుడు కొబోల్డ్ చీఫ్టన్ ఒక ద్వివీల్ సోర్డ్స్మెన్ అయిపోయాడు. ఇప్పుడు కొబోల్డ్ చీఫ్టన్ శక్తిని త్వరితత్వంతో కలిపి తన ప్రత్యర్థిని నిప్పులు చెలరేగించడానికి కేవలం హింసనే ఉపయోగించలేదు. 2 కత్తుల దాడి పద్ధతి మోనోటనస్ కాదు. కొబోల్డ్ చీఫ్టన్ యొక్క దాడి వేగం కూడా పెద్దగా పెరిగింది. సీఫెంగ్ ఒక కత్తిని తప్పించుకున్న వెంటనే మరొక కత్తి వెంటనే వచ్చి చేరింది. సీఫెంగ్ తప్పించడానికి అబిస్సల్ బ్లేడ్ను గట్టిగా ఉపయోగించాడు. కత్తి మరియు ఖడ్గం పరస్పర భాగంగా ఝలక్ చేశారు. సీఫెంగ్ పూర్తిగా వేయించిన ఆడవాడు. సీఫెంగ్ ఇంకా మధ్యలో ఉన్నప్పుడు కొబోల్డ్ చీఫ్టన్ తన శక్తితో లేపుతూ ముందు దాడి కోసం దాని గొడ్డలిని ఎత్తి ఉంచింది. ఇది పూర్తిగా పోరాటం చేస్తోంది అని సీఫెంగ్ ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే పారి హాంగ్ అబిస్సల్ బ్లేడ్ గొడ్డలిని అడ్డుకుంది. అయితే సీఫెంగ్ ఒక నక్షత్రం మాదిరిగా భూమిపై బలంగా పడిపోయాడు. కొబోల్డ్ చీఫ్టన్ యొక్క దాడి ముగిసినట్టు సీఫెంగ్ భావించాడు. అయితే అది ఆకాశం నుండి పడుతూ దాని ద్వికత్తులు కూడా క్రిందికి పడ్డాయి, సీఫెంగ్ యొక్క ఛాతిని లక్ష్యంగా చేశాయి. సీఫెంగ్ దాడిని తప్పించడానికి కదిలించలేకపోయాడు. ఫాంటమ్ కిల్. క్లిష్టమైన వేగంతో సీఫెంగ్ 3 యార్డుల దూరంలో ఒక ప్రతిమ ఏర్పడింది. సీఫెంగ్ తన ప్రతిమతో స్థానాన్ని మారుస్తూ అపరాధాన్ని తప్పించగలిగాడు. కొబోల్డ్ చీఫ్టన్ నేలపై పడినప్పుడు 2 కత్తులు ప్రతిమ యొక్క ఛాతిలో పడ్డాయి. ప్రతిమ యొక్క హెచ్పీ పిచ్చిగా తగ్గింది, క్షణాల్లో 300 హెచ్పీ కంటే ఎక్కువ శాశ్వతంగా పోయింది. కొబోల్డ్ చీఫ్టన్ సంతోషకరమైన చిరునవ్వు కనిపించినప్పుడు సీఫెంగ్ దాని వెనుక ఉన్నాడు. అతని చేతిలోని అబిస్సల్ బ్లేడ్ కూడా చిరునవ్వు మిందింది. 9 డ్రాగన్స్ స్లాష్. నవభూతాలు అబిస్సల్ బ్లేడ్ యొక్క కనిపించే సింబల్స్ సిలెంటుగా ఆకాశంలో తేలుతున్నాయి మరియు సీఫెంగ్ చుట్టూ తిరుగుతున్నాయి. సీఫెంగ్ అన్ని 9 కత్తులను పూర్తిగా నియంత్రించలేకపోయినా వాటిని ఒక సాధారణ దాడి కోసం ఉపయోగించడం సులభం. షషష. 9 అబిస్సల్ బ్లేడ్లు క్రీడాకారులుగా కదులుతూ కొబోల్డ్ చీఫ్టన్ యొక్క శరీరాన్ని నిరంతరం ఉద్దేశ్యంగా చీలుస్తున్నాయి. కొబోల్డ్ చీఫ్టన్ యొక్క తల మీద 10 కంటే ఎక్కువ నష్టాలు సానుకూలంగా కనిపించాయి. నష్టం చాలా తక్కువ అయితే మొత్తం పెద్దది. సీఫెంగ్ యొక్క ఛాప్ మరియు సాధారణ దాడులను కలిపి కొబోల్డ్ చీఫ్టన్ యొక్క హెచ్పీ 500 హెచ్పీకు దగ్గరగా పడిపోయింది. కొబోల్డ్ చీఫ్టన్ తిరిగి మళ్లించాలనుకుంటున్నప్పుడు సీఫెంగ్ దానికి ప్రతిస్పందన దాడి చేసే అవకాశాన్ని ఇవ్వలేకపోయాడు. వెంటనే సీఫెంగ్ అబిస్సల్ బైండ్ను ఉపయోగించాడు. కొబోల్డ్ చీఫ్టన్ 3 సెకన్ల పాటు కదలలేకపోయింది మరియు దాని రక్షణ 100% తగ్గిపోయింది. ఒక యుద్ధంలో క్షణాన్ని కూడా క్షమించకపోతే 3 సెకన్లు ఫలితాలను మార్చగలవు.
కిరణాల నుండి వచ్చిన పిచ్ బ్లాక్ చైన్లతో కొబోల్డ్ చీఫ్టన్ కదలలేకపోయింది. 9 అబిస్సల్ బ్లేడ్లు నిరంతరం దాడి చేస్తున్నాయి. ప్రతి హిట్తో 20 పైగా నష్టాలు కలిగించి కొబోల్డ్ చీఫ్టన్ యొక్క హెచ్పీ మితిమీరిన వేగంతో తగ్గిపోయింది. క్షణాల్లో 200 హెచ్పీ కంటే తక్కువగా మిగిలింది. ఆవు కొబోల్డ్ చీఫ్టన్ పూర్తిగా పిచ్చిగా మారినప్పుడు దాని శరీర పరిమాణం 2.5 రెట్లు పెరిగింది. సీఫెంగ్ 3 సెకండ్లు గడిచిపోతున్నప్పుడు చూశాడు. కొబోల్డ్ చీఫ్టన్ పూర్తిగా పిచ్చిగా మారిన తర్వాత దాని శక్తి పెద్దపాటి సవాలుగా మారింది. దాని శక్తి కనీసం 30% పెరిగింది. అయితే సీఫెంగ్ యొక్క అన్ని దాడులు మరియు జీవన రక్షణ నెరవేర్చడం ఇంకా కూల్డౌన్లో ఉన్నాయి. సీఫెంగ్ యొక్క ఆందోళనను చూసినట్లు కొబోల్డ్ చీఫ్టన్ యొక్క ముఖం ఓవర్ ఖచ్చితంగా ముస్కరించబడింది. 2 పెద్ద కత్తులు సీఫెంగ్ పైకి దూసుకువస్తున్నాయి. వాటి వేగం విపరీతంగా ఉంది. జీవిత మరియు మరణం క్షణంలో సీఫెంగ్ ఒక కొబోల్డ్ మైనర్ ఎంచుకోడానికి కోణంలో చూశాడు. తక్షణం సీఫెంగ్ గ్రావిటీ లిబరేషన్ను ప్రారంభించి తరువాత విండ్ బ్లేడ్ను ఉపయోగించాడు. ఒక క్షణపు వేగంతో సీఫెంగ్ జంట కత్తుల నుండి చాపింగ్ను తప్పించుకుని కొబోల్డ్ మైనర్ ముందు వెళ్ళిపోయాడు. ఆవ్ 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 కొబోల్డ్ చీఫ్టన్ సీఫెంగ్ నిజంగా దాని దాడిని తప్పించడానికి చూస్తూ, దాని బలమైన కాళ్లు ఆగకపోతే భూమిపై బలంగా తొక్కాయి, సీఫెంగ్ వైపు నేరుగా వెళ్ళిపోయాయి. సీఫెంగ్ యుద్ధాన్ని చూస్తూ బ్లాకీకి చలులు వచ్చాయి. అయినప్పటికీ అతని నోరు శాపాలను మంత్రిస్తూ ఒక డార్క్ హీరోను ఒకటి తరువాత ఒకటి పంపిస్తూ ఆగలేదు. అయితే కొబోల్డ్ చీఫ్టన్ యొక్క వేగం చాలా వేగంగా ఉంది. దాన్ని తగలడం చాలా కష్టం. అదృష్టవశాత్తు కొబోల్డ్ చీఫ్టన్ మరియు సీఫెంగ్ మధ్య 20 యార్డ్ దూరం ఉన్నది. కొబోల్డ్ చీఫ్టన్ సీఫెంగ్ను చేరడానికి కొంత సమయం పట్టాలి. ఈ సమయంలో సీఫెంగ్ 9 భూతాలను ఉపయోగించి కొబోల్డ్ చీఫ్టన్ను చంపగలడు. అయితే సీఫెంగ్ మరియు బ్లాకీ కొబోల్డ్ చీఫ్టన్ యొక్క పేలిక శక్తిని అంచనా వేయలేదు. దాని శక్తి మరియు రక్షణ మాత్రమే కాదు, దాని త్వరితత్వం కూడా పెద్దగా పెరిగింది. కొబోల్డ్ చీఫ్టన్ 20 యార్డుల దూరాన్ని చేరడానికి 2 సెకన్లే పట్టింది. కొబోల్డ్ చీఫ్టన్ తన జంట కత్తులను ఎత్తి బలంగా కత్తిగా కురిపించింది. సీఫెంగ్ ముందు ఉన్న కొబోల్డ్ మైనర్ 2 భాగాలుగా విభజితమైంది మరియు దాని చుట్టూ 5 యార్డుల పరిధిలో రక్తం వర్షం పడింది. ఈ కత్తి సీఫెంగ్ యొక్క చెయ్యి సన్నగా తాకింది. అతని జీవితం ముప్పు లోపల కిరీటానికి దగ్గరగా వచ్చింది. కొబోల్డ్ చీఫ్టన్ తన మరొక కత్తిని కత్తి కోసం సిద్ధం చేస్తున్నప్పుడు సీఫెంగ్ బలంగా అబిస్సల్ బ్లేడ్ను ఎత్తాడు. 3 మేఘరేఖలు కొబోల్డ్ చీఫ్టన్ యొక్క శరీరాన్ని మించుతూ దాని చివరి 130 హెచ్పీను తీసివేశాయి. కొబోల్డ్ చీఫ్టన్ చివరకు పడిపోయినప్పుడు సీఫెంగ్ ఊపిరి పీల్చుకున్నాడు. చీఫ్టన్ మాన్స్టర్ నిజంగా చాలా శక్తివంతమైనది. సీఫెంగ్ లెవెల్ 5 వద్ద పూర్తిగా బ్రాంజ్ ఎక్విప్మెంట్తో ఇక్కడ రాగలిగినా అతను మరణించేవాడు. అతను అదృష్టం కారణంగా మాత్రమే ఇది చంపగలిగాడు. లెవెల్ 2 థండరింగ్ ఫ్లాష్కి పోలిస్తే లెవెల్ 4 థండరింగ్ ఫ్లాష్కి 24 సెకన్ల కూల్డౌన్ మాత్రమే ఉంది. కూల్డౌన్ సమయానికి పూర్తయింది. ఇది సీఫెంగ్ను మరణం నుండి తప్పించగలిగింది. సిస్టమ్ లెవెల్ 5 కొబోల్డ్ చీఫ్టన్ హతమైంది. లెవెల్ భిన్నత 5. ఈఎక్స్పీ పొందిన పెరిగింది 500%. 2350 ఈఎక్స్పీ పొందింది. సీఫెంగ్ వెంటనే లెవెల్ 1 యొక్క 76కి చేరాడు. సిస్టమ్ ఒక చీఫ్టన్ మాన్స్టర్ను చంపిన తొలి ఆటగాడిగా అభినందనలు. కొబోల్డ్ చీఫ్టన్ యొక్క అంశాల డ్రాప్ 200% పెరిగింది. స్టార్మూన్ కింగ్డమ్లో ప్రతిష్ట 10 పాయింట్లు పెరిగింది. ఆనక కొబోల్డ్ చీఫ్టన్ యొక్క శరీరం విస్తరించటం మొదలైంది. దాని పరిమాణం పెరుగుతూ దాని శరీరం ఒక్కసారిగా పేలిపోయింది. నేలపై వస్తువుల మిగిలిన భాగం పటించింది. కొబోల్డ్ చీఫ్టన్ పేలిపోయినప్పుడు వస్తువులు నేలపై విసిరుపడినవి. బంగారు నాణెలు నేలపై పచ్చని ప్రకాశంతో పరిచయమయ్యాయి, సీఫెంగ్ యొక్క విజయం యొక్క ఉత్సవాన్ని సూచిస్తూ. ప్రస్తుతం బ్లాకీ నేలపై పాడెగానే కూర్చున్నాడు. అతని శరీరాన్ని చల్లని నేడు చీడలు మూఢంగా గిలిగి ఉంది. అతని శక్తి మొత్తం పోయినట్లుగా అనిపిస్తూ నేలపై ఉన్న వస్తువుల గురించి అతను ఆలోచించలేకపోతున్నాడు. ఈ యుద్ధం నిజంగా కఠినమైనది. శ్వాస తీసుకోవడానికి కూడా సమయం లేదు.
ప్రతి నిమిషం మరియు ప్రతి సెకండ్ ఒక జీవన శక్తిని కదిలించే క్షణాలను ఉత్ప్రేరకం చేస్తుంది. యుద్ధం ప్రతి క్షణం బ్లాకీ యొక్క హృదయాన్ని ఆడింది. అతని హృదయం శక్తివంతంగా లేకపోతే అతను దీనిని ఊహించలేవు. సీఫెంగ్, కొబోల్డ్ చీఫ్టన్తో తలపడి పోరాడిన వ్యక్తి, అతనికి ఎలా హృదయం ఉందా? ఇది చాలా గొప్పది. మనం విజయం సాధించాం, బ్రదర్ ఫెంగ్. మీరు నిజంగా నా ఆదర్శవేత్త. బ్లాకీ అత్యంత ఉత్సాహంతో అరవడం ప్రారంభించాడు. సీఫెంగ్ యొక్క శాంతమైన ముఖాన్ని చూసి బ్లాకీ అతనికి గౌరవం కలిగి ఉన్నాడు. ముందుగా సీఫెంగ్ యొక్క శక్తి మంచి మౌలికతా శక్తిని మించినప్పటికీ అతను ఇంకా ఒక సాధారణ ప్రొఫెషనల్ ఆటగాడు మాత్రమే. సీఫెంగ్ యొక్క నైపుణ్యం బ్లాకీకి అందుబాటులో ఉండింది. గతంలో సీఫెంగ్ వేగంగా ఉత్సాహానికి చేరుకునేవాడు. సాధారణ సామాన్య సామగ్రి కోసం సంతృప్తికి ఆత్మీయంగా పోరాడేవాడు. అయితే ప్రస్తుత సీఫెంగ్ గతంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. అతను ఒక విభిన్న వ్యక్తిగా మారినట్టు అనిపించింది. ప్రస్తుత సీఫెంగ్ చాలా శాంతంగా ఉన్నాడు మరియు నిరాశ లేకుండా కార్యాచరణ చేస్తాడు. అతను సాధారణంగా సత్తా చూపించదు, కానీ చేసినప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. బ్లాకీ, మీ ఆదర్శవేత్త జెంటిల్ స్నో కాదా? సీఫెంగ్ చిన్నగా నవ్వుతూ అన్నాడు. అవ కోర్స్ జెంటిల్ స్నో నా ఆదర్శవేత్త, కానీ మీరు కూడా అద్భుతంగా ఉన్నారు, బ్రదర్ ఫెంగ్. సాధారణంగా మీరు మౌనంగా ఉండి ఏమీ చూపించకపోతే, ఇప్పుడు మీరు చూపించినప్పుడు ఇలా శక్తివంతమైన కొబోల్డ్ చీఫ్టన్ కూడా మీరు చంపారు. నిజమైన ప్రొఫెషనల్ గేమర్ కూడా మీతో పోల్చలేని పరిస్థితి, కాబట్టి నేను మీకు ఇష్టపడలేని విధంగా ఎలా ఉండగలను? వారు చెప్పినట్లుగా పెద్ద చెట్టుకు కింద నీడ మెరుగుపడుతుంది. బ్రదర్ ఫెంగ్, మీరు నాకు ఒక కర్సమాన్సర్ ఎలా ఆడాలో నేర్పించండి. నేను ఒక ప్రొఫెషనల్ గేమర్ అయ్యే కోరిక కలిగిన స్వప్నంలో కూడా చూశాను. బ్లాకీకి సీఫెంగ్ ఒక బంగారు కొండగా ఉంది. అతను ముందుగా చేసిన ఎంపికకు సంతోషంగా ఉన్నాడు. షాడో వర్క్షాప్కు వెళ్ళినట్లయితే అతను ఇంకా నామరహిత బంగారాల సస్యంగానే ఉండేవాడు. ఒక నిపుణుడిని కలవడానికి అవకాశమే లేదు, నిజమైన నిపుణుడిగా మారడం కూడా అందదు. సరే, సీఫెంగ్ నవ్వాడు. బ్లాకీ యొక్క స్వభావం నిజంగా తేలిగ్గా ఉంటుంది. సీఫెంగ్ గత జీవితంలో తొలగించబడినప్పుడు బ్లాకీ కూడా ఏ సంకోచం లేకుండా ఉద్యోగం విడిచిపెట్టాడు. బ్లాకీ తన వార్షిక ఆదాయం మిలియన్లలో ఉన్న ఉద్యోగాన్ని వదిలి సీఫెంగ్తో బాధను పంచుకోవడానికి వచ్చాడు. సహజంగా సీఫెంగ్ బ్లాకీని మోసం చేయడు, అతనికి కావాల్సినని సూచనలు అందిస్తాడు. సీఫెంగ్ కర్సమాన్సర్ను ఆడలేదు అయినప్పటికీ అతను అనేక నిపుణుల కర్సమాన్సర్లను పరిశీలించాడు. సీఫెంగ్ కర్సమాన్సర్ను అభివృద్ధి చేయడానికి సాధారణ దిశను తెలుసుకున్నాడు మరియు బ్లాకీకి సూచనలు ఇవ్వడానికి తగింది. బ్రదర్ ఫెంగ్, నేను మొదటిపెట్టే పాయింట్లు ఎలా పెట్టాలని మీరు అనుకుంటారు? నేను పూర్తిగా ఇంటెలిజెన్స్ కేవలం పెరగాలా? బ్లాకీ అడిగాడు. సీఫెంగ్ తనకు కొద్దిగా ఆలోచించి తన తలదరిస్తూ, మొదటి దశలో పూర్తిగా ఇంటెలిజెన్స్ పెట్టడం చెడు కాదు, కానీ మీరు శక్తివంతమైన కర్సమాన్సర్ కావాలంటే చలాకితనం, ఆజిలిటీ చాలా అవసరం. చలాకితనం మీ కదలిక వేగాన్ని పెంచడం మాత్రమే కాదు, మీ కాస్టింగ్ని కూడా పెంచుతుంది. కర్సమాన్సర్లకు చాలా తక్కువ లైఫ్ సేవింగ్ స్కిల్స్ ఉంటాయి, వారు నెమ్మదిగా పరిగెత్తుతారు మరియు చాలా స్పెల్స్ చాంటింగ్ అవసరం. కర్సమాన్సర్ యొక్క స్పెల్స్ శక్తిపరంగా బలహీనంగా ఉంటాయి. వారు ప్రధానంగా కర్సులపై ఆధారపడతారు. అయితే ఎలిమెంటలిస్ట్ల కంటే కర్సమాన్సర్ నష్టం పూర్తిగా విడుదల అయ్యేందుకు సమయం అవసరం. అందువల్ల ఇంటెలిజెన్స్ను 20 పాయింట్లకు పెరిగిన తరువాత మీరు మీ ఫ్రీ అబిలిటీ పాయింట్లలో అర్ధం చలాకితనానికి పెట్టండి. ఇది మీ భద్రతను కూడా ఇస్తుంది మరియు మీరు ఎక్కువ నష్టం చేయడానికి సహాయపడుతుంది అని చెప్పాడు. సీఫెంగ్ గత జీవితంలో ఒక అద్భుతమైన కర్సమాన్సర్ను చూశాడు. ఆ వ్యక్తి కర్సమాన్సర్ యొక్క సాంప్రదాయ పాయింట్ అలొకేషన్ పద్ధతిని బ్రేక్ చేసి చాలా ఎక్కువ చలాకితనం జోడించాడు. అతను వేగంగా మరియు తీవ్రంగా నష్టం చేకూర్చగలిగే కర్సమాన్సర్ మాత్రమే కాదు, పీకే ప్లేయర్ కిల్లింగ్ లో కూడా మరింత శక్తివంతంగా మారాడు. అతను మేజ్లకు ప్రతిగా ఉన్న అసాసిన్లను వేటాడాడు. అలా చెప్తూ అసాసిన్లు కూడా కర్సమాన్సర్లకు నిరంతరం ఒత్తిడి ఇచ్చారు. అరే, మీ మాటలు చాలా సమర్థంగా ఉన్నాయి.
నా ఇంటెలిజెన్స్ 20 పాయింట్లకు చేరిన తర్వాత నేను పూర్తిగా చలాకితనాన్ని పెంచుతాను అని బ్లాకీ నవ్వుతూ చెప్పాడు. సీఫెంగ్ మరియు బ్లాకీ పాయింట్లను ఎలా జోడించాలో చర్చించడం ముగిసిన తర్వాత వారు డ్రాప్లను తీసుకోవడం ప్రారంభించారు. కొబోల్డ్ చీఫ్టనియాంక్ మాన్స్టర్ కావడం వల్ల మరియు మొదటిచ్ కావడం వల్ల దాని డ్రాప్లు అత్యంత సదా పురస్కారంగా ఉన్నాయి. దానిలో మొత్తం 8 పీస్ బ్రాంజ్ సామగ్రి ఉంది. 1 గ్రే జైంట్ యాక్స్, 2 ప్లేట్ ఆర్మర్, 2 లెదర్ ఆర్మర్, 3 క్లత్ ఆర్మర్. వీటితో పాటు 273 కాపర్స్ మరియు 3 స్కిల్ బుక్స్ కూడా ఉన్నాయి. షీల్డ్ వారియర్స్ కోసం, మాక్ అసాసిన్స్ కోసం, సైలెంట్ స్టెప్స్ మరియు కర్సమాన్సర్ల కోసం ఈవిల్ విప్. బ్లాకీ, మీ అదృష్టం నిజంగా చాలా మంచిది. ఈ ఈవిల్ విప్ స్కిల్ బుక్ అరుదుగా ఉంటుంది మరియు చాలా తక్కువ డ్రాప్ రేట్ ఉంటుంది. ఇది కర్సమాన్సర్కు ఉన్న కొద్ది నియంత్రణ మరియు నష్టం చేసే స్కిల్స్లో ఒకటి. స్కిల్ స్థాయి అధికంగా ఉంటే ఇది మాన్స్టర్లను నాశనం చేయడానికి అద్భుతమైన స్కిల్ అవుతుంది. సీఫెంగ్ సంకోచం లేకుండా ఈవిల్ విప్ స్కిల్ బుక్ను బ్లాకీకి ఇచ్చాడు. ఆయన బ్లాకీకి 2 లెవెల్ 2 క్లాత్ ఆర్మర్ కూడా ఇచ్చాడు. ఈవిల్ విప్ కాస్ట్ సమయం 3 సెకన్లు. 5 కుండలు ఒక లక్ష్యాన్ని నిర్దిష్ట ప్రాంతంలో కట్టడానికి ఉపయోగించండి. లక్ష్యం ప్రాంతం నుండి బయటకు వెళ్లినప్పుడు మరియు కుండలను పగులగొట్టినప్పుడు ప్రతి కుండకు 20 పాయింట్ల మౌలిక నష్టం మరియు 30% స్పెల్ నష్టం కలదు. కూల్డౌన్ 20 సెకన్లు. ఈ స్కిల్ను చూసి బ్లాకీ ఎంతో ఆనందంగా మారాడు. అతను తక్షణమే నేర్చుకున్నాడు. ఈ స్కిల్తో అతని యుద్ధ నైపుణ్యాలు పెద్దగా పెరుగుతాయి. 2 పీస్ సామగ్రిని స్విచ్ చేసిన తర్వాత బ్లాకీ ఒక వాయువు ఆయుధం నుండి ఆర్టిలరీ కానంగా మారినట్లు అనిపించింది. బ్లాకీ యొక్క ఇంటెలిజెన్స్ 20 పాయింట్లకు పెరిగింది. అతని స్పెల్ నష్టం 48కి పెరిగింది మరియు ఇంటెలిజెన్స్ కోసం హిడెన్ బేసిక్ స్కిల్ రాపిడ్ కాస్ట్ ప్రారంభమైంది. రాపిడ్ కాస్ట్ 1.5 సెకండ్ల కంటే తక్కువ చాంట్లను స్కిప్ చేయడానికి కాస్టర్ను అనుమతిస్తుంది. కేవలం చర్య అవసరం. అదనంగా కాస్టర్ తమ లక్ష్యాన్ని దాడి చేయడానికి మెరుగైన దృష్టిని అందిస్తుంది. 2 పీస్ ప్లేట్ ఆర్మర్లు, రిక్రూట్స్ హెవీ ఆర్మర్ మరియు బ్లాక్ స్టీల్ ఆన్గార్డ్ అనే పేరు ఉన్నవి. కాని ఈ బ్రాంజ్ సామగ్రిలో సీఫెంగ్ బ్లాక్ స్టీల్ ఆన్గార్డ్ యొక్క లక్షణాలను మాత్రమే ఇష్టపడతాడు. బ్లాక్ స్టీల్ ఆన్గార్డ్ బ్రాంజ్ ర్యాంక్ ప్లేట్ ఆర్మర్ లెవెల్ 3. సామగ్రి అవసరాలు స్ట్రెంగ్త్ 9, డిఫెన్స్ 14, స్ట్రెంగ్త్ 2, ఎండ్యూరెన్స్ 2, చలాకితనం 1, డ్యూరబిలిటీ 20/20. రిక్రూట్స్ హెవీ ఆర్మర్ సాధారణమైనది. లెవెల్ 5 రిక్రూట్స్ హెవీ ఆర్మర్ స్కై ఆర్మర్ను పోల్చుకోలేకపోతుంది. అయితే ప్లేట్ ఆర్మర్స్ ఇంకా విలువైనవి కావడంతో మంచి ధరకు అమ్మవచ్చు. 2 పీస్ లెవెల్ 3 బ్రాంజ్ లెదర్ ఆర్మర్లు కూడా అమ్మవచ్చు. ఈ సామగ్రి మధ్య అత్యంత విలువైనది గ్రే జైంట్ యాక్స్. ఇది బెర్సర్కర్లకు నచ్చే ఆయుధం. గ్రే జైంట్ యాక్స్ బ్రాంజ్ ర్యాంక్ లెవెల్ 5. సామగ్రి అవసరాలు స్ట్రెంగ్త్ 15, ఆట పవర్ 21, స్ట్రెంగ్త్ 5, ఎండ్యూరెన్స్ 2, డ్యూరబిలిటీ 30/30. ఇది అద్భుతమైన హింసాత్మక ఆయుధం. ఒక బెర్సర్కర్ ఈ ఆయుధాన్ని పొందితే వారి నష్టం చాలా తీవ్రం మరియు భయంకరంగా మారుతుంది. నేను ఈ గ్రే జైంట్ యాక్స్ పై ఒక హైప్ క్రియేట్ చేస్తే ఇది నిజంగా చాలా విలువైనది అవుతుంది. సీఫెంగ్ స్వల్పంగా నవ్వాడు. గ్రే జైంట్ యాక్స్ను ఉపయోగించి భారీగా డబ్బు సంపాదించేందుకు అతని హృదయంలో ఒక ప్రణాళిక ఉంది. తర్వాత సీఫెంగ్ మరియు బ్లాకీ స్మితీకి తిరిగారు. మాస్టర్ జాక్, నేను కొబోల్డ్ చీఫ్టైన్ను హతమార్చాను. ఇది దాని తలహరం. సీఫెంగ్ ఒక కొబోల్డ్ తలహరం తీసుకువచ్చి గౌరవంతో చెప్పాడు. మాస్టర్ జాక్ ప్రస్తుతం లోహంపై కొట్టుతూ ఉండగా కొబోల్డ్ తలహరం వైపు ఒక లుక్కు వేశాడు. సీఫెంగ్ చేసిన పని నిజంగా అయినట్లు నిర్ధారించిన తరువాత అతను సంతృప్తిగా అన్నాడు, చెప్పినట్లు యువకుడు. మీకు నా ఫార్జింగ్ నైపుణ్యాలను వారసత్వంగా పొందగలిగే హక్కు ఉందని అనిపిస్తోంది. సిస్టమ్ హిడెన్ క్వెస్ట్ రోడ్ ఆఫ్ ఫార్జింగ్ పూర్తి. ప్లేయర్ ఫార్జింగ్ నేర్చుకున్నాడు.
ప్లేయర్ ఒక బేసిక్ ఫార్జింగ్ అప్రెంటిస్ అయ్యాడు. ప్లేయర్ ఫార్జింగ్ జీనియస్ అనే ఫార్జింగ్ టాలెంట్ను పొందాడు. 10 పీసెస్ 100 రిఫైన్మెంట్ స్టీల్ అందించారు. ఫార్జింగ్ జీనియస్ విజయవంతమైన ఫార్జింగ్ తర్వాత 2 ప్రొఫిషియన్సీ పాయింట్ల పెరిగే స్థిరమైన అవకాశం ఉంటుంది. 2 ప్రొఫిషియన్సీ పాయింట్లను లోపించకూడదు. ఒక బేసిక్ ఫార్జింగ్ అప్రెంటిస్ సాధారణ సామగ్రిని తయారు చేస్తే విజయసాధన స్థాయి 20% మాత్రమే ఉంటుంది. సామగ్రిని విజయవంతంగా తయారు చేసిన తరువాత 40% అవకాశంతో 1 ప్రొఫిషియన్సీ పాయింట్లు పొందవచ్చు. ఇప్పుడు సీఫెంగ్ తన ఫార్జింగ్ విజయవంతంగా అయినప్పుడే 2 ప్రొఫిషియన్సీ పాయింట్లు పొందే అవకాశం ఉన్నందున తదుపరి ర్యాంకు ప్రమోషన్ కొరకు కొన్ని రెట్లు పెరిగిన సామర్థ్యాన్ని పెంచుతుంది. మధ్యంతర ఫార్జింగ్ అప్రెంటిస్గా మారాలంటే 1000 ప్రొఫిషియన్సీ పాయింట్లు అవసరం. సాధారణ ఆటగాళ్లకు కనీసం 10 రోజులు అవసరం. అలాగే వారికి సరుకుల సరఫరా నిరంతరంగా ఉండాలి, ఎందుకంటే భయంకరమైన విఫలమవ్వటం పెద్ద మొత్తంలో సామగ్రిని వ్యర్థం చేస్తుంది. ఫార్జింగ్ టాలెంట్తో సీఫెంగ్ చాలా సామగ్రిని సేవ్ చేయగలడు, చాలా డబ్బును ఆదా చేస్తాడు. ఇదిలా ఉంటే 100 రిఫైన్మెంట్ స్టీల్ బ్రాంజ్ సామగ్రి తయారు చేయడానికి మంచి సపోర్ట్ మెటీరియల్. ఇది బ్రాంజ్ సామగ్రి తయారు చేయడంలో విజయసాధన స్థాయిని 10% పెంచుతుంది. ఫార్జింగ్ టాలెంట్ మరియు బుక్ ఆఫ్ ఫార్జింగ్తో సీఫెంగ్ వెంటనే సామగ్రిని తయారు చేయాలని కోరికతో ఉన్నా సామగ్రి అవసరం ఉంటే మరింత సమయం వృధా అవుతుంది. అతను బల్క్లో కొనుగోలు చేయాలి, కానీ అది చాలా డబ్బు అవసరం. అదనంగా సాధారణ సామగ్రి తయారు చేయడం డబ్బు సంపాదించదు, కానీ అది కోల్పోవడం చేస్తుంది. కేవలం బ్రాంజ్ సామగ్రి మాత్రమే మంచి ధరకు అమ్మవచ్చు, కానీ సీఫెంగ్ వద్ద అవసరమైన ఫార్జింగ్ డిజైన్ లేదు. డెత్లీ ఫారెస్ట్ తప్పనిసరిగా వెళ్ళాలి. సీఫెంగ్ డెత్లీ ఫారెస్ట్లో పొందవచ్చే బ్రాంజ్ సామగ్రి ఫార్జింగ్ డిజైన్ గురించి ఆలోచించాడు. ఈ డిజైన్ ఉపయోగించి తయారు చేయవచ్చే సామగ్రి సౌకర్యవంతంగా తయారు చేయవచ్చు మరియు చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటుంది. అతని మునుపటి జీవితంలో చాలా మంది ఫార్జర్లు ఆ డిజైన్ వలన ధనవంతులయ్యారు. సీఫెంగ్ తిరిగి వెళ్లబోతున్నప్పుడు, యువకుడు, మీరు నన్ను నిజంగా నోట్లల్లో చూస్తారు. చాలా సంవత్సరాలుగా ఆయుధాలను తయారు చేస్తున్నప్పటికీ ఇది మొదటిసారి నేను ఒక మ్యాజిక్ ఆయుధాన్ని చూస్తున్నాను. మాస్టర్ జాక్ సీఫెంగ్కు మమ్మల్ని ఆహ్వానించాడు. అతను సీఫెంగ్ యొక్క మెడకు వేలాడుతున్న నల్ల గుప్పు వైపు చూశాడు. నల్ల గుప్పు జుంపగా మరియు అగ్నివంటివిగా కనిపించినా అది మాస్టర్ ఫార్జర్ యొక్క దృష్టి నుండి తప్పుకోలేకపోయింది. షీఫెంగ్ మాస్టర్ జాక్ అతన్ని ఆపినప్పుడు ఆశ్చర్యపోయాడు. తరుణ, ఈ కత్తిని నేను చూసేందుకు నన్ను అనుమతిస్తారా? మాస్టర్ జాక్ షీఫెంగ్ను చూస్తూ అంగీకారంతో చెప్పారు. అతని టోన్ ఇకపై నిర్లక్ష్యంగా కాకుండా కొంచెం సీక్రెట్గా మారింది. ఇది షీఫెంగ్ మాస్టర్ జాక్ యొక్క ఈ హఠాత్యత్నం అభ్యంతరంతో ఉన్నాడు. అయితే షీఫెంగ్ దీనిపై కొన్ని నిమిషాల పాటు ఆలోచించిన తర్వాత ఇది సహజంగా అనిపించింది. ఒక మ్యాజిక్ ఆయుధం, ముఖ్యంగా మాస్టర్ ఫోర్జర్ చేత రూపకల్పన చేయబడిన ఫేమ్ స్వోర్డ్ యొక్క విలువ అందరికీ తెలుసు. ప్రతి మాస్టర్ ఫోర్జర్ జీవితకాలపు లక్ష్యంగా ఈ ఫేమ్ స్వోర్డ్ ఉండేది. వారు ఒకసారి చూశాక అది అనుభవించాలని తప్పక కోరుకుంటారు. షీఫెంగ్ ఇబ్బంది పడుతున్నప్పుడు మాస్టర్ జాక్ త్వరగా చెప్పాడు, మీరు సర్దుబాటుకు అనుమతించవచ్చు. నేను దీనిని చూసే కంటే మరొకటి చేయను. మీకు ఏవైనా అవసరాలు ఉంటే దయచేసి చెప్పండి. ఈ వాక్యం విని షీఫెంగ్ చాలా ఉత్సాహపడ్డాడు. ఇది ఒక మాస్టర్ ఫోర్జర్. అతని అద్భుతమైన ఫోర్జింగ్ ద్వారా అతను మిస్టీరియస్ ఐరన్ ర్యాంక్ లేదా సీక్రెట్ సిల్వర్ ర్యాంక్ పరికరాన్ని సృష్టించగలడు. అతని అభ్యర్థనను చూస్తే షీఫెంగ్కి కేవలం తన కత్తిని మాత్రమే చూడాలని అడుగుతాడు. షీఫెంగ్ సంశయించకుండా అంగీకరించాడు. అతను అబిస్సల్ బ్లేడ్ను మాస్టర్ జాక్కు ఇచ్చాడు. ఎన్పీసీలు ప్లేయర్ల నుండి వస్తువులను చోరీ చేయలేరు కాబట్టి మాస్టర్ జాక్ అబిస్సల్ బ్లేడ్ను తీసుకుంటే అది పోతుందని షీఫెంగ్కి భయం లేదు. మాస్టర్ జాక్ దీన్ని ఎలా చూసినా షీఫెంగ్ నిర్లక్ష్యం చూపాడు. ఆ తర్వాత అతను ఒక సీక్రెట్ సిల్వర్ ఒక్కటే కోరుతాడు. అప్పుడు అతను పూర్తిగా ఒక స్వర్డ్స్మన్ యొక్క నిజమైన శక్తిని ప్రదర్శించగలడు. మాస్టర్ జాక్ అబిస్సల్ బ్లేడ్ను పట్టుకుని కత్తి యొక్క సూక్ష్మతను ప్రశంసిస్తూ,
దాని శక్తిని ఆశ్చర్యపోయాడు. 11 నిమిషాల పాటు చూసిన తర్వాత మాస్టర్ జాక్ అనాకాంక్షతో అబిస్సల్ బ్లేడ్ను షీఫెంగ్కు తిరిగి ఇచ్చాడు. తరుణ, ఇది ఒక మంచి మరియు అమిత శక్తివంతమైన కత్తి. అయితే ఈ కత్తిపై ఉన్న శాపం చాలా చెడు. మీరు ఈ కత్తి శక్తిని ఎక్కువగా విడుదల చేస్తే శాపం కూడా చాలా కఠినంగా మారుతుంది. చివరికి దాని పర్యవసానం మీరు అమితమైన అబిస్సులో చిక్కుకోవడం. మీ శక్తితో ఈ కత్తిని నియంత్రించడం చాలా కష్టమైన విషయం. శాపం మీరు తినిపించడంలో సులభం, మాస్టర్ జాక్ సీరియస్గా హెచ్చరించాడు. షీఫెంగ్ దీనిని తెలుసు. లేకపోతే అతను అబిస్సల్ బ్లేడ్ను బైండింగ్ చేసే ముందు చాలా కాలం సందేహించేవాడు. మాస్టర్ జాక్, శాపాన్ని బలహీనపరచడానికి మీరు ఏవైనా మార్గాలు ఉన్నాయా? షీఫెంగ్ అడిగాడు. అతను కొన్ని బలహీనతను తెలుసుకున్నప్పటికీ ప్రస్తుతానికి వాటిని చేయగల శక్తి అతనికి లేదు. తరుణ, ఈ కత్తిని మాస్టర్ ఫోర్జర్ ఓలిసెస్ రూపొందించారు. గాడ్స్ డొమైన్లో ఇది ఒక్కటే, మరొక 35 ఫేమ్ స్వోర్డ్స్లో ఒకటి మాత్రమే దీనికి సమానంగా ఉంటుంది. ఈ ఫేమ్ స్వోర్డ్స్ అసాధారణ శక్తిని కలిగి ఉంటాయి, ఎందుకంటే చాలా భయంకరమైన జీవులు చనిపోయాయి. చనిపోయిన తరువాత ఈ జీవులు ప్రతి కత్తిలో మాస్టర్ ఫోర్జర్స్ చేతించబడ్డాయి. ఈ కత్తులను నొక్కడం అనేది అత్యంత గొప్ప శక్తిని అవసరం, మాస్టర్ జాక్ గొప్ప ఆచారంతో చెప్పారు. కాని వెంటనే చిరునవ్వుతో అన్నారు, అయితే శాపాన్ని బలహీనపరచడానికి మార్గం ఉంది. దయచేసి ఆ మార్గం ఏమిటి? షీఫెంగ్ త్వరగా అడిగాడు. మీరు గొప్ప శక్తిని నొక్కాలంటే మీరు సమానమైన గొప్ప శక్తిని అవసరం. కత్తిలోన శక్తి ఒక శాపం. దీన్ని బలహీనపరచాలంటే మీరు మంచి అదృష్టం అవసరం, మాస్టర్ జాక్ ఆవేదనతో చెప్పాడు. గాడ్స్ డొమైన్ ఖండంలో కొన్ని రాళ్లు గాడ్స్ డొమైన్ యొక్క అదృష్టాన్ని సేకరిస్తాయి. ఈ రాళ్లను లక్కీ స్టోన్స్ అని అంటారు. మీరు ఒక లక్కీ స్టోన్ను కలిగి ఉంటే మీరు శాపాన్ని తార్తి సరిచేయవచ్చు. ఈ రాళ్లు మొత్తం ఖండంలో కనిపిస్తాయి, కానీ కొద్దిమంది మాత్రమే వాటిని పొందగలరు. నాకు కూడా ఇప్పటివరకు చూసే అవకాశం లేదు. ఒకటి పొందగలిగితే నేను మీ కత్తిపై ఉన్న శాపాన్ని బలహీనపరచడంలో మీకు సహాయం చేయగలగాలి. షీఫెంగ్ యొక్క అచేతన వ్యక్తిని చూసిన మాస్టర్ జాక్ నచ్చలేక ఇబ్బంది పడుతున్నట్టు తన కీర్తి, తరుణ, మీరు తెలుసుకోవాలి, లక్కీ స్టోన్ చాలా అరుదు. మీరు నిరుత్సాహపడకూడదు. ఒకటి కనుగొనలేకపోవడం సాధారణం. కేవలం దేవుడు ఆపరిచిన వారు మాత్రమే లక్కీ స్టోన్ను పొందగలరు, వారు మనం పోల్చుకోలేము. మాస్టర్ జాక్, ఇది ఈ రకం రాయి కాదా? షీఫెంగ్ కొంచెం నవ్వుతూ డార్క్గ్రీన్ రంగు స్టార్ క్రిస్టల్ను తీసుకువచ్చాడు. అవును, ఇది లక్కీ స్టోన్. మాస్టర్ జాక్ డార్క్గ్రీన్ రంగు స్టార్ క్రిస్టల్ను చూసి తలుస్తూ అంగీకరించాడు. కాని అతను కొన్ని క్షణాలు తర్వాత షీఫెంగ్ను ఒక మానసికంలో చూస్తున్నట్లుగా ఆశ్చర్యానికి గురయ్యాడు. షీఫెంగ్ తన భుజాలను మలచి, అది ఏమీ కాదు అని సూచించాడు. షీఫెంగ్ మందంగా ఉన్నాడు ఎందుకంటే మాస్టర్ జాక్ లక్కీ స్టోన్ను అబిస్సల్ బ్లేడ్ను నొక్కడానికి ఉపయోగించగలగడం తెలుసుకున్నాడు. స్టార్మూన్ కింగ్డమ్లో చాలా మాస్టర్ ఫోర్జర్స్ ఉన్నారు. కాని ఒక మాస్టర్ ఫోర్జర్ లక్కీ స్టోన్ను ఉపయోగించి మ్యాజిక్ ఆయుధం యొక్క శాపాన్ని నొక్కగలగటం చాలా అరుదు. మాస్టర్ జాక్ ముందు ఉన్న వ్యక్తి అలాంటి వారిలో ఒకరిని షీఫెంగ్ ఊహించలేదు. మాస్టర్ జాక్, మీరు ఇప్పుడు శాపాన్ని బలహీనపరచగలరా? షీఫెంగ్ ఆశతో అడిగాడు. కొన్ని క్షణాల తర్వాత మాస్టర్ జాక్ పూర్వపు నిశ్చలత్వాన్ని తిరిగి పొందాడు. నిర్లక్ష్యంగా నటిస్తూ, సరే, సుమారు అరగంటలో ఇది పూర్తి చేయగలను అన్నాడు. పక్కన బ్లాకీ తన పొట్టను పట్టుకుని నవ్వకుండా ప్రయత్నిస్తాడు. కాని మాస్టర్ జాక్ యొక్క ఆశ్చర్యకరమైన ముఖం బ్లాకీకి నిజంగా ఎక్కువగా అనిపించింది. అతను పెద్దగా నవ్వు రాకుండా అడిగాడు, కాబట్టి అల్లా నవ్వుతూ అడుగుతున్నాడు. అరగంట తర్వాత షీఫెంగ్ అబిస్సల్ బ్లేడ్ను స్వీకరించాడు. అతను అబిస్సల్ బ్లేడ్ యొక్క పరిచయం గురించి కొన్ని మార్పులను గుర్తించాడు. అబిస్సల్ బ్లేడ్ను మాస్టర్ ఫోర్జర్ ఓలిసెస్ స్వయంగా రూపొందించారు, బ్లాక్ డ్రాగన్ కింగ్ యొక్క పళ్లను ఉపయోగించి. ఇది 36 ఫేమ్ స్వోర్డ్స్లో 31వ ర్యాంకులో ఉంది. కాని ఈ కత్తి బ్లాక్ డ్రాగన్ కింగ్ చేత శాపితమైంది. ఇది వాడుకరికి పెద్ద శక్తిని ఇవ్వగలదు, కానీ కొన్నిసార్లు బ్యాక్లాష్ ఉంటుంది. కాని
జాక్ స్టార్ క్రిస్టల్ను ఉపయోగించి మోడిఫై చేసిన తర్వాత బ్యాక్లాష్ శక్తి చాలా తగ్గించబడింది. వాడుకరి బ్యాక్లాష్ను నియంత్రించలేకపోతే వాడుకరికి బ్లాక్ డ్రాగన్ కింగ్ యొక్క శాపం పెరుగుతుంది. అన్ని లక్షణాలు శాశ్వతంగా 50% తగ్గిపోతాయి. ఈ వాక్యానికి సంబంధించిన వివరణను చూసి షిఫెంగ్ హృదయం చాలా సాంత్వనాన్ని పొందింది. కనీసం బ్యాక్లాష్ త్వరలో చాలా శక్తివంతంగా ఉండదు. షిఫెంగ్ అబిస్సల్ బ్లేడ్ను నిలుపుకున్నాడు. అకస్మాత్తుగా లొన్లీ స్నో పంపించిన చాలా సందేశాలను గమనించాడు. అన్ని సందేశాలు షిఫెంగ్ ఇంకా రాకపోవడానికి కారణం మరియు డెత్లీ ఫారెస్ట్ చేరడానికి ఇంకా ఎంత సమయం అవసరం అని అడుగుతున్నాయి. బ్లాకీ, డంజన్లోకి వెళ్ళుకుందాం. షిఫెంగ్ అతను వెంటనే రానున్నట్లు ఒక సమాధానం పంపించాడు. అబిస్సల్ బ్లేడ్ సమస్య కారణంగా షిఫెంగ్ నిర్ణీత సమయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. లొన్లీ స్నోకు అంతా ఇబ్బంది పెట్టాడు. కాని డెత్లీ ఫారెస్ట్లో సరైన పరిహారాన్ని చేసే సరే, నేను నా కొత్త స్పెల్స్ని ప్రయత్నించేందుకు అవకాశం పొందలేను అని ఆందోళనగా ఉన్నాను, బ్లాకీ ఉత్సాహంగా అన్నాడు. షిఫెంగ్ మరియు బ్లాకీ డెత్లీ ఫారెస్ట్ డంజన్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు మొత్తం డెత్లీ ఫారెస్ట్ ప్రజలతో నిండిపోయింది. స్థాయి 2 ప్లేయర్లు ప్రతి చోట ఉండగా చాలామంది ప్లేయర్లు డంజన్కు చేరేందుకు పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. డెత్లీ ఫారెస్ట్ కోసం ఓపెన్ పార్టీ హింసాత్మక డామేజ్ డీలర్లను స్వాగతిస్తున్నాం. 4 కోసం 2 ప్రావీణమైన పార్టీ డెడ్లీ ఫారెస్ట్ కోసం మేము ఒక శక్తివంతమైన హీలర్ కొరుతున్నాము, క్లియర్ చేయడానికి హామీ. ఇలాంటి సన్నివేశాన్ని చూసిన షిఫెంగ్ స్వల్పంగా తలించాడు. అతను లొన్లీ స్నో వైపు నడిచాడు. అతను చేతిని కదిపాడు. షిఫెంగ్ యొక్క మునుపటి జీవితంలో ప్లేయర్లు డెత్లీ ఫారెస్ట్లో చాలా కాలం చిక్కుకున్నారు. డంజన్ పెద్దగా స్థాయి 5కి చేరిన తరువాత మాత్రమే క్లియర్ అయ్యింది. బ్రదర్ ఎక్స్పర్ట్, మీరు చివరికి వచ్చారు. నా స్నేహితులు ఇప్పటికే ఆగలేకపోతున్నారు. వెంటనే వెళ్ళుకుందాం. షిఫెంగ్ నిద్రపోయేటప్పుడు లొన్లీ స్నో తనను చూసి తక్కువగా ఉందని చెప్పాడు. తరువాత లొన్లీ స్నో షిఫెంగ్ మరియు బ్లాకీని పార్టీ సేకరణ స్థానానికి తీసుకెళ్లాడు. లొన్లీ, ఇది మీరు చెప్పిన ఎక్స్పర్ట్నా? అతను 3 తలలు మరియు 6 చేతులతో ఉన్న వ్యక్తి అని నేను అనుకున్నాను, కాని అతను అంత మాత్రమేననిపిస్తోంది. మేల్ క్లెరిక్, వర్డ్లెస్ సమ్మర్ నైట్. షిఫెంగ్ ప్రారంభ పరికరాలను ధరించినట్లు చూశాడు. అతనికంటే కట్టెల గొలుసువలె కనిపించే ఒక కత్తి కూడా ఉంది. వర్డ్లెస్ సమ్మర్ నైట్ దీనిని చూసి అతను వితండవాదం చేయకుండా ఉండలేకపోయాడు. బ్రదర్ వర్డ్లెస్, బ్రదర్ ఎక్స్పర్ట్ గురించి మీరు ఇలా చెప్పలేరు. అతను గౌరవనీయమైన బీటా టెస్టర్, కాబట్టి అతనికి తప్పక అద్భుతమైన ఏదో ఉండాలి. లేకపోతే అతను సర్వోర్స్మన్ మరియు కర్సీమాన్సర్ కోసం అన్ని పరికరాలను ఎలా తీసుకుంటాడు? షీల్డ్ వారియర్, బ్యాటిల్ టు ది ఎండ్ పక్కన నిలబడి నవ్వుపడి అన్నారు. ఈ ఇద్దరూ షిఫెంగ్కు అసంతృప్తి చూపించారు. షిఫెంగ్ చేరుకున్న వెంటనే అన్ని ప్లేట్ ఆర్మర్ మరియు మేజిక్ పరికరాలను తీసుకోవాలని కోరుకున్నాడు. కనుక వారు కష్టపడుతూ పనిచేస్తారు అనుకుంటున్నారు. వారి బాస్ షిఫెంగ్ను చూడాలనుకున్నా వారిది మొదటగా ఇతర ప్లేయర్లను ఆహ్వానించి డంజన్లోకి వెళ్లిపోతారు. ఇప్పుడు షిఫెంగ్ ఇలాంటి పరికరాలు ధరించినందున వారు అతన్ని విమర్శించి వెళ్లిపోవాలని కోరుకున్నారు. లొన్లీ స్నో షిఫెంగ్ను వ్యక్తిగతంగా ఆహ్వానించడంతో లొన్లీ స్నో కించం చెప్తున్నాడు. కాని షిఫెంగ్ యొక్క పరికరాలు లొన్లీ స్నోకు ప్రతివాదం చేయడం లేదు. అతను మౌనంగా మాత్రమే చూడవచ్చు. సరే, పార్టీలో చేరుదాం. డెత్లీ ఫారెస్ట్లో చాలామంది వెళ్లిపోయారు. మనం వెళ్లకపోతే ప్రథమ హత్యకు పోటీ చేయడానికి అవకాశం ఉండదు. పార్టీ లీడర్ అయిన అందమైన మేల్ రేంజర్, వేవింగ్ స్లోలీ బట్ షూర్లీ, మాటై చెప్పాడు. బ్లాకీ తిరగబడాలని కోరుకున్నాడు, కాని షిఫెంగ్ అతనిని ఆపాడు. షిఫెంగ్ 2 వ్యక్తుల విమర్శలను పట్టించుకోలేదు. అతను మరియు బ్లాకీ మిగతా వారికి సగం గంటగా నిరీక్షణ ఇచ్చారు కాబట్టి వారు మరింత మాట్లాడే అవకాశం ఇవ్వవచ్చు. పార్టీని ముగించకముందే షీల్డ్ వారియర్ కోపంగా అన్నాడు, పిల్లా, ఈను కేవలం స్థాయి 1 మాత్రమే. అతను కేవలం పరికరాలను మోసగించడానికి వచ్చాడు. బాస్, డెత్లీ ఫారెస్ట్ స్థాయి 2 డంజన్. మనం స్థాయి 1 నూబ్ను డంజన్లోకి వెడితే
మనం లేమికి ఎదుర్కొంటున్నట్లు కాదు. వర్డ్లెస్ సమ్మర్ నైట్. రేంజర్ వేవింగ్ స్లోలీ వైపు అసంతృప్తిని చూపుతూ చూడాడు. షిఫెంగ్ యొక్క స్థాయి చూసి లోన్లీ స్నో కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. అది తెలియకపోతే చాలామంది ప్లేయర్లు ఇప్పటికే స్థాయి 2కి చేరారు. బీటా టెస్టర్ ఒకసారి కూడా స్థాయి 2కి చేరకపోవడం ఎలా సాధ్యం? బాస్ వేవింగ్ స్లోలీ షిఫెంగ్ వైపు చూశాడు. ముందు అతనికి షిఫెంగ్ గురించి కొంత ఆశ ఉండింది, కాని ఇప్పుడు అది పూర్తిగా పోయింది. అతను చల్లగా, మీరు మునుపు ఒకసారి చనిపోయారా అని అన్నాడు. లేదు, షిఫెంగ్ తలుపుతూ నిజంగా చెప్పాడు. కానీ స్థాయి 1లో డెత్లీ ఫారెస్ట్లో ప్రవేశించడం సరిపోతుంది. అయితే మీరు వెళ్ళిపోండి. ఇక్కడ మీలాంటి ఎక్స్పర్ట్ అవసరం లేదు. మీరు అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాము, వేవింగ్ స్లోలీ చల్లగా అన్నాడు. అతని భ్రూద్వయాలు కొద్దిగా ముడుచుకున్నాయి. బాస్, ఇది తప్పు అర్థం చేసుకున్నట్లు ఉంది. ఎలా ఉంటే ముందు ప్రయత్నించడానికి ఎలా ఉంటే? లోన్లీ స్నో వివరణ ఇచ్చాడు. ప్రయత్నించడానికి? వర్డ్లెస్ సమ్మర్ నైట్ చల్లగా నవ్వాడు. అప్పుడు మనం చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? డంజన్లో చనిపోతే మనం ఇంకా అనుభవాన్ని కోల్పోతాము. అది తక్కువ అయినప్పటికీ అది 10% అనేది నిజమే. ఈ నోబ్ అలాంటి నష్టం కప్పగలడా? వర్డ్లెస్, లొన్లీకి ఇబ్బంది పెట్టవద్దు, వేవింగ్ స్లోలీ మళ్లీ చెప్పాడు. లొన్లీ, మీరు ఈ సర్వోర్స్మన్ను కప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు, కానీ మన పార్టీకి బాధ్యత తీసుకోవాలి. నేను కేవలం వేటరన్లను మాత్రమే డంజన్లోకి తీసుకుంటాను. ఒక నోవిస్తో సమయం వెచ్చించలేను. మీరు ఇప్పుడు 2 ఎంపికలు ఉన్నాయి. ఒకటి, మనతో డంజన్లో చేరడం. రెండవది, మీతో పాటు పార్టీ విడిచిపోవడం. నేను పార్టీని విడుస్తాను. షిఫెంగ్ లోన్లీ స్నోను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పార్టీని విడిచి వెళ్ళిపోయాడు. బ్లాకీ, మనం ఇతరులతో పార్టీ కట్టుకుందాం మరియు డంజన్లో ప్రవేశిద్దాం. సరే, బ్లాకీ హెహెతో చిరునవ్వుతో రెండవ ఆలోచన లేకుండా పార్టీని విడిచాడు. హం హం. ఎక్స్పర్ట్ గుర్తింపు కనపడింది. ఇక పరికరాలను మోసగించలేకపోవడం తెలిసిన తర్వాత కొంత స్వయంచాలకత కనబరుస్తున్నాడు. షీల్డ్ వారియర్ నవ్వుతూ వ్యంగ్యంగా అన్నాడు. లొన్లీ, మీరు నిజంగా మోసపోయారు. ఇలాంటి మీను మాత్రమే మోసగించగలడు. భవిష్యత్తులో బాస్ వేవింగ్ స్లోలీ నుండి మీరు బాగా నేర్చుకోవాలి. ఇది విన్న తరువాత లోన్లీ స్నో ముఖం సతివలైపోయింది. అయితే అతను తప్పుగా భావించలేకపోయాడు. షిఫెంగ్ ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ అని అతనికి నమ్మకం ఉంది. బాస్ వేవింగ్ స్లోలీ, ఈ విషయం కోసం క్షమించండి. లోన్లీ స్నో పార్టీని విడిచి షిఫెంగ్తో చేరి తన తీర్పు సరైనదా అన్నది నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు? వేవింగ్ స్లోలీ వెంటనే ఆశ్చర్యపోయాడు. లోన్లీ స్నో నిర్ణయం తీసుకుంటాడని అతను ఊహించలేదు. ఇది పూర్తిగా పిచ్చి నిర్ణయం. అతని మంచి నైపుణ్యాలు లేకపోతే అతను చాలా ముందే లోన్లీ స్నోను పంపివేస్తాడు. వర్డ్లెస్ సమ్మర్ నైట్ లోన్లీ స్నో వైపు చూస్తూ చల్లగా నవ్వుతూ, లోన్లీ, మీరు చేసిన నిర్ణయం గురించి మీరు నాకు తక్కువ పశ్చాత్తాపపడకండి. మనం డెత్లీ ఫారెస్ట్ను క్లియర్ చేసి గొప్ప పరికరాలు పొందినప్పుడు మీరు పశ్చాత్తాపపడతారు. మీరు బాస్ వేవింగ్ స్లోలీని అనుసరించినందుకు మీరు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పశ్చాత్తాపపడతారు. If you like the video, please subscribe the video and press bell icon for more updates. Thank you for watching the video.